రేపు పొద్దున ఏదైనా గవర్నమెంట్ నన్ను ఉరిశిక్ష చేసిన తర్వాత నా శిష్యులందరూ కూడా సుధీర్ మనుషుల పాపాల కోసమే చనిపోయాడు అని చెప్పారు అనుకోండి, మీరు నమ్ముతారా? నాలాంటి చావే కదా యేసు ప్రభుది కూడా. పాపం చేసిన వాడికే కదా మరణం రావాలి. అయితే యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు? యేసు ప్రభు కన్యక ద్వారా పుట్టాడు, అవునా కదా? ఎందుకు పుట్టాడు? అయితే ఒకవేళ మనం కూడా యేసు ప్రభులాగా కన్యక ద్వారానే పుట్టుంటే అప్పుడు మనం కూడా యేసు ప్రభులాగా పాపం లేకుండా జీవించి ఉండేవాళ్ళం కదా. బైబిల్లో చెప్తున్న భూమి నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది. నిరాకారం అని అంటే ఏ ఆకారం? మరణించిన వారిని రక్షించాలంటే యేసు ప్రభు కూడా మరణము అనే జైలుకి వెళ్ళాల్సింది. కానీ ఆయన సాక్షాత్తు దేవుడు కాబట్టి ఈ దేవుడికి మాత్రమే అనంత శక్తి ఉంటుంది కాబట్టి అనంత కాలం మనం బ్రతకాలంటే ఏ కాలం? అంతం లేనంత కాలం మనం బ్రతకాలంటే మా అన్నం చంపడం లేదు, మా అన్న బదులు నేను ఉరిశిక్ష భరిస్తానని ఎవరన్నా కోర్టు దగ్గరకు వచ్చారనుకోండి, కోర్టు ఒప్పుకుంటుందా? కోర్టు ఒప్పుకోకపోతే దేవుడు ఎందుకు ఒప్పుకున్నాడు? యేసు ప్రభు జనాల పాపాల కోసం చనిపోయాడు అని చెప్తే మనం నమ్ముతా ఉన్నాం. అయితే అలా కాకుండా నేను కూడా రేపు పొద్దున ఏదైనా గవర్నమెంట్ నన్ను ఉరిశిక్ష చేసిన తర్వాత నా శిష్యులందరూ కూడా సుధీర్ మనుషుల పాపాల కోసమే చనిపోయాడు అని చెప్పారు అనుకోండి, మీరు నమ్ముతారా? నాలాంటి చావే కదా యేసు ప్రభుది కూడా. అయితే వాళ్ళకి ఉరిశిక్ష ఉండదు కాబట్టి సిలువ శిక్ష చేశారు. అయితే మన దేశంలో ఉరిశిక్ష ఉంటుంది కాబట్టి నాకు ఉరిశిక్ష చేశారు. అయితే యేసు ప్రభులు కూడా నాలాగే చనిపోతాడు అనుకోండి, చనిపోయాడు అని అనుకోండి. నేను చనిపోతే ఏమో పాపాలకి క్షమాపణ వస్తుందనంటే మీరు నమ్మడం లేదు. యేసు ప్రభు చనిపోయాడంటే ఏమో మీ పాపాలకి క్షమాపణ వస్తుందనంటే మీరు నమ్ముతా ఉన్నారు. ఇది ఎలా సాధ్యం అవుతుంది? నేను చచ్చిపోతే మనుషులందరి పాపాల కొరకు నేను చచ్చిపోతాను దేవా, నన్ను చంపేయని నేను ముందుకు వచ్చాను అనుకోండి, దేవుడు నా ప్రాణాన్ని ఒప్పుకుంటాడా? అయితే ఈరోజు దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. దేవుడు ఎందుకని యేసు ప్రభు బలినే ఎందుకని అంగీకరించాడు అనే దాని గురించి మనం చూద్దాం. తద్వారా మనకు కూడా అర్థమవుద్ది ఎందుకని యేసు ప్రభు బలే మన పాపాలను ఎట్లా క్షమిస్తుంది అనేది కూడా మనకు కూడా అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఈరోజు దాని గురించి చూద్దాం రండి. మీకు ఇచ్చిన అవుట్లైన్లో ఒకసారి చూడండి. యేసయ్య బలినే దేవుడు ఎందుకు ఒప్పుకున్నాడు మా సాధారణ మిగిలిన మనుషుల కంటే కూడా అంటే మొట్టమొదటి పాయింట్ రాసుకోండి. ఏంటనంటే మొట్టమొదటిది యేసు యొక్క జీవితం పాపం లేనిది. యేసు యొక్క పాపం లేని జీవితమే దానికి కారణం. ఎందుకని యేసు ప్రభు జీవితాన్నే యేసు ప్రభు ప్రాణాన్నే దేవుడు కోరుకున్నాడని అంటే యేసు ప్రభువులో ఏం లేదంటే పాపం లేదు. ఇప్పుడు నేను చచ్చిపోతాను అనుకున్నాను అనుకోండి, దేవుడు నన్ను తీసుకుంటాడా? ఏ మనిషిని కూడా తీసుకోడు. ఎందుకనంటే ప్రతి మనిషిలో కూడా పాపం అనేది ఉంది. కానీ యేసు ప్రభుని ఎందుకు తీసుకున్నాడు? ఎందుకని దేవుడు మన పాపాల కోసం ఒప్పుకున్నాడంటే యేసు ప్రభువులో పాపం ఏమీ కూడా లేదు. చూడండి, ఆ వచనం చదువుతున్నాను. 1 పేతురు 2వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. ఆయన ఎలాంటి పాపం చేయలేదు, ఆయన నోటిలో ఏ మోసం లేదు. కాబట్టి యేసు ప్రభు కూడా భూమి మీదకి వచ్చి ఏమన్నాడనంటే నాలో పాపం ఉన్నదని మీరు ఎవరన్నా చూపించగలరా, నిరూపించగలరా అని యేసు ప్రభు కూడా సవాలు విసిరాడు. కాబట్టి ఎందుకని మనల్ని రక్షించేవాడు పాపరహితుడై ఉండాలనంటే ఒక పాపాత్ముడు మరో పాపాత్ముడికి దారి చూపగలడా? ఉదాహరణకి నాకు కిడ్నీ బాగాలేదనుకోండి, కిడ్నీ బాగాలేదయా మార్చుకోవాల్సిందే, కిడ్నీ లేకపోతే బతకలేవు అని చెప్పి డాక్టర్లు చెప్పారు. అప్పుడు నాకు ఎవరి కిడ్నీ కావాలి? ఆరోగ్యవంతుడైన కిడ్నీ కావాలా, చెడిపోయినోడి కిడ్నీ కావాలా? ఆరోగ్యవంతుడైన కిడ్నీయే నాకు పనికొస్తుంది అనమాట. అట్లాగే పాపులకి మరొక పాపి రక్తం సరిపోదు. పాపులకి ఎవరి రక్తం కావాలంటే పాపరహితుడైనటువంటి వాని యొక్క రక్తం కావాలి. కాబట్టి పాపరహితుడైనటువంటి వాడు మాత్రమే అరే పాపం లేకుండా ఇట్లా జీవించండిరా, అట్లా ఉండండిరా అని చెప్పగలడు. ఆ యేసు ప్రభు రక్తాన్ని మనం సెలైన్లో ఎక్కించుకుంటే మనకు కూడా ఆ పాపం లేనటువంటి దేహం మనకు వస్తుంది. యేసు ప్రభు ఏ విధంగా అయితే చనిపోయి తిరిగి లేచాడో ఆ దేహం కూడా మనకు అంటే చచ్చిపోనటువంటి శరీరం కూడా మనకు వస్తుంది. కాబట్టి యేసు ప్రభువుని దేవుడు ఎందుకు ఒప్పుకున్నాడంటే యేసు ప్రభు యొక్క పాపం లేని జీవితమే దానికి కారణం. యేసు ప్రభు మచ్చ డాగు లేకుండా ఏమాత్రం కల్మషం లేకుండా ఆయన జీవించాడు. యేసు ప్రభు ఆ విధంగా జీవించాడు కాబట్టే పాపులైన మనకు సహాయం చేయగలడు. అయితే దేవుడికి కావాల్సింది ఏంటంటే దేవుడికి ఏదైనా సరే బలిచ్చేటప్పుడు
పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారం అన్నా సరే దేవుడికి ఏదైనా బలిచ్చేటప్పుడు మచ్చలు ఉండేటువంటిది, జబ్బుతో ఉండేది, ఒక కాలు పోయింది, ఒక వంకర పోయింది, నోటు చినిగిపోయి ఉండేది, ఇవి వేయరనమాట. ఎందుకనంటే దేవుడికి ఏదైనా వేసేటప్పుడు లోపం లేనిదే వేయాలన్నమాట. కాబట్టి యేసు ప్రభు దేహం అన్నా సరే పైనుంచి కింద దాకా లోపం లేనిదే ఉండాలి. ఆయన ఆత్మ కూడా పైనుంచి కింద దాకా ఏ లోపం లేనటువంటిది అయి ఉండాలన్నమాట. అటువంటి బలిని మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు, సుధీర్ బలిని అంగీకరించాడు. చూడండి, 2వ వచనం చదువుతున్నాను. లేవికాండం 2వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. 22:20లో లోపం ఉన్న దానిని తీసుకురాకండి, ఎందుకంటే అది మీ పక్షాన అంగీకరించబడదు. కాబట్టి మనుషులందరి పక్షాన, అంటే మనుషులందరి పాప క్షమాపణ కోసం యేసు ప్రభు వెళ్ళి పాప క్షమాపణ చేయాలంటే ఆయన ఎటువంటి రక్తాన్ని తీసుకెళ్లాలనంటే పాపం లేనటువంటి వ్యక్తి యొక్క రక్తాన్ని తీసుకెళ్లాలన్నమాట. కాబట్టి యేసు ప్రభు జీవితం మచ్చడాగు లేనటువంటిది. యేసు ప్రభు పైనుంచి కింద దాకా మచ్చ లేనటువంటి వాడు కాబట్టి యేసు ప్రభు బలిని ఆయన కోరుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక కీలకమైన పాయింట్ ఏంటంటే, ఎందుకని మనల్ని రక్షించేవాడు పాపం లేకుండా ఉండాలని అంటే, ఒకవేళ పాపాత్ముడు అనుకోండి, పాపాత్ముడైతే మరణం వాడిని తినేస్తుంది. ఏం చేస్తుంది? పాపాత్ముడైతే, ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి, మనం డెప్త్ మెసేజ్కి వెళ్తా ఉన్నాం. ఒకవేళ ఒక వ్యక్తి పాపాత్ముడైతే ఆ వ్యక్తి మీద మరణానికి అధికారం ఉంటుందన్నమాట. మరణం అడగద్ది, ఇదో నువ్వు చెప్పావు కదా మా పాపం చేసిన వాడిని చంపేయమని చెప్పి మరణమైన నాకు నువ్వు అధికారం ఇచ్చావు కదా, ఇదో సుధీర్ గారు తప్పు చేశాడు కాబట్టి నేను సుధీర్ గారిని ఆవహించి చెప్పేస్తానని మరణము దేవుడి దగ్గరికి వెళ్ళి అడగద్ది. ఎందుకని? మరణానికి అధికారం ఉంటుంది. సుధీర్ గారు తప్పు చేశాడు కాబట్టి వాడిని చంపేస్తానని. అయితే యేసు ప్రభు కూడా చనిపోయిన తర్వాత మరణం లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు మరణం దేవుడి దగ్గరకు వచ్చి అడగగలదా? ఇద్దో యేసు ప్రభు తప్పు చేశాడు కాబట్టి నేను ఆయన్ని ఆవహించి చంపేస్తా అని చెప్పి మరణం దేవుడి దగ్గర కూడా అడగలేదు. ఇప్పుడు యేసు ప్రభు కూడా, ఆయనకు కూడా ఒక నోరు ఉంటుంది. ఏంటనంటే, ప్రభువా నువ్వు చెప్పావు కదా పాపం వల్ల వచ్చి జీతం మరణం అని అన్నావు, నేను ఏ పాపం చేయలేదు, ఏ పాపం చేయను నన్ను మరణించే విధంగా చేస్తావా అని దేవుడిని అడగగలడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అవును కదా మన రూల్స్ ప్రకారం పాపం చేయకపోతే మరణం ఉండదు కదా, కాబట్టి నువ్వు పాపం చేయలేదు కాబట్టి నీకు కూడా మరణం ఉండకూడదు కదా, కాబట్టి యేసు ప్రభు నిన్ను లేపుతున్నాను అని యేసు ప్రభుని లేపుతాడు అనమాట. ఒకవేళ యేసు ప్రభు కూడా పాపం చేసి ఉంటే లేపుతాడా? యేసు ప్రభు కూడా ఆ వచనం వర్తిస్తుంది. ఏంటి ఆ వచనం? పాపం వల్ల వచ్చి జీతం మరణం కాబట్టి నువ్వు కూడా మరణం అయిపోయావు కాబట్టి ఈ మరణ లోకంలో నువ్వు కూడా గమ్ముగా ఉండవై అని యేసు ప్రభువును కూడా చెప్పేవాళ్ళు. కానీ యేసు ప్రభువులో ఏ పాపం లేదు కాబట్టి ఆయన నోరు తెరిచి మాట్లాడగలడు. నాలో పాపం లేదు కదా నన్ను లేపుదేవా అని మాట్లాడగలడు. మరణానికి కూడా అధికారం ఉండదు. వాడిని నేను ఆవహిస్తాను అని చెప్పి మనల్ని అడిగినట్టు యేసు ప్రభువుని ఆవహించలేదు. మరణం యేసు ప్రభువుని బంధించి ఉంచలేదన్నమాట. ఎందుకంటే ఆయన పాపరహితుడు కాబట్టి. అయితే ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు చచ్చిపోయాడు? ఇప్పుడు యేసు ప్రభు పాపం చేయలేదు సరే, పాపం చేసిన వాడికే కదా మరణం రావాలి. అయితే యేసు ప్రభు ఎందుకు చనిపోయాడనంటే, పాపం చంపేస్తే చచ్చిపోలేదు ఆయన. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడంటే, ఆయన చచ్చిపోవాలనుకున్నాడు కాబట్టి ఆయన చనిపోయాడు. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడంటే, ఆ జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ, ఏ జైల్లో ఉన్న వాళ్ళని? మరణము అనే జైల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా సరే చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయిన వాళ్ళందరికీ కూడా ఒక లోకం ఉంటుంది. ఆ లోకంలో వాళ్ళు ఎక్కడుంటారంటే జైల్లో ఉంటారు. అంటే ఒకవేళ మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ ఈ భూలోకంలో ప్రేతాత్మలాగా అటు ఇటు గాల్లో తిరగదు. మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే చెరలోనికి వెళ్ళిపోద్ది అనమాట. ఏ విధంగా పాఠశాల అంటారో చెరసాలలోకి వెళ్ళిపోద్ది. చెరసాల అంటే కొంచెం మన భాషలో చెప్పాలంటే జైల్లోకి. ఇప్పుడు జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత జైలు వాళ్ళ యొక్క కంట్రోల్లోనే ఉంటుంది. ఎందుకని వాళ్ళు జైల్లో ఉన్నారంటే తీర్పు రోజు కోసం వెయిట్ చేస్తున్నారు. చేస్తూ ఉన్నారు. తీర్పు రోజు ఏం జరగద్ది? ఇద్దరు నువ్వు భూమి మీద ఎన్ని పాపాలు చేసావు కాబట్టి నీకు ఎంత శిక్ష వస్తుంది అని చెప్పి వాళ్ళందరినీ కూడా శిక్ష పడే రోజు వరకు, అంటే కోర్టు నిర్ధారించి వాడికి ఉరి శిక్ష వేయాలా లేకపోతే కొరడా దెబ్బలు వేయాలా లేకపోతే ఏ శిక్ష చేయాలని కోర్టు నిర్ధారించే వరకు ముందు దొంగతనం చేసిన ఏ వ్యక్తినైనా సరే తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. అట్లాగే మనుషులు పాపం చేశారు కాబట్టి పాపం చేసిన వాళ్ళందరినీ కూడా మరణం అనే జైల్లోకి పంపిస్తారన్నమాట. అయితే ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు మరణించాడనంటే, ఇప్పుడు యేసు ప్రభు ఉదాహరణకి మనం అందరం కూడా మరణించి జైల్లో ఉన్నాం. ఉదాహరణకి నేను తప్పు చేసి జైల్లో ఉన్నాను,
నన్ను విడిపించాలని అంటే జైల్లో ఉన్నవాడు విడిపించగలడా? నన్ను విడిపించాలంటే జైలు బయట ఉన్నవాడే విడిపించాలన్నమాట. లాయర్ గారు లేకపోతే మా తెలిసిన వాళ్ళు వీళ్ళు వచ్చి, ఇద్దో అయ్యా సుధీర్ గారు తప్పు చేశాడు, వాడు తప్పు చేసిన దానికి ఇద్దో కోర్టు ఇంత జరిమానా వేసింది, ఆ జరిమానా ప్రకారం ₹1,00,000 కడుతున్నాం, మా సుధీర్ గారిని వదిలేయండి అయ్యా అని చెప్పి చెప్పాలన్నమాట. అంటే నన్ను విడిపించాలన్నా ఒకరు ఎక్కడికి రావాలంటే జైల్లోకి రావాల్సిందే. అవునా కదా? జైల్లోకి వచ్చి పోలీసు వాళ్ళకి కాగితాలు చూపిస్తే ఏదో కోర్టు కూడా ఒప్పుకునేదయా సుధీర్ గారిని వదిలేయండి అని అంటే కోర్టు అన్నా సరే అక్కడ ఉండే అధికారులు అన్నా సరే చూసి వదిలేస్తారన్నమాట. ఇప్పుడు యేసు ప్రభు కూడా మరణించిన వారిని రక్షించాలంటే, ఎవరిని రక్షించాలంటే, మరణించిన వారిని రక్షించాలంటే యేసు ప్రభు కూడా మరణము అనే జైలుకి వెళ్ళాల్సిందే. ఎక్కడికి వెళ్ళాల్సిందే? మరణము అనే జైలుకి వెళ్ళాల్సిందే. అక్కడికి వెళ్ళి ఏం చేశాడనంటే అక్కడున్న వాళ్ళందరికీ కూడా వీళ్ళందరి పాపం యొక్క శిక్ష నేను సిలువలో భరించాను, దేవుడి దగ్గర కూడా అంతా డీలింగ్ అంతా అయిపోయింది, మేపర్లు అని చెప్పి ఆ మరణించిన వాళ్ళందరినీ కూడా చెరలో నుంచి బయటికి విడుదల చేశాడన్నమాట. కాబట్టి యేసు ప్రభు ఎందుకు చనిపోయాడనంటే చనిపోవడం అనేదే మరణించిన యొక్క లోకంలోనికి వెళ్ళడానికి. ఈ విధంగా అయితే భూలోకంలోకి రావడానికి మనిషి శరీరం ఎట్లా అవసరమో మరణ లోకంలోకి వెళ్ళాలంటే మరణం అనేది అవసరం అన్నమాట. కాబట్టి ఏ విధంగా జన్మించి భూలోకానికి వచ్చాడు, మరణించి మరణ లోకంలోకి వెళ్ళాడు. ఆయన అనుకుంటే ఏ లోకంలోకి వెళ్ళగలడు, ఏ లోకంలోకైనా ఆయన వెళ్ళగలడు. కాబట్టి భూమి మీదకి రావాలంటే ఒక స్త్రీ ద్వారా పుట్టాలనేది ఒక క్వాలిఫికేషన్ అయితే, మరణ లోకంలోకి వెళ్ళాలంటే మరణించాలి అనేది కూడా ఒక క్వాలిఫికేషన్ అన్నమాట. ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే అక్కడికి వెళ్ళగలరు. ఇప్పుడు యేసు ప్రభు భూమి మీద వాళ్ళ పాపాల శిక్ష అంతా భరించి ఆ కాగితాలన్నీ కూడా తీసుకెళ్ళి ఆ లెటర్లన్నీ చూపించాడు. ఇప్పుడు ఆ విధంగా ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు? మరణించిన మనల్ని లేపడానికి. ఇప్పుడు ఆల్రెడీ మన పూర్వీకులు వాళ్ళందరూ కూడా జైల్లో ఉంటారు. ఏ జైల్లో? మరణము అనేటువంటి జైల్లో ఉంటారు. యేసు ప్రభు వాళ్ళ పేపర్లన్నీ కూడా చూపించి వీళ్ళందరి కోసం నేను కొట్టేశాను, అంతా కూడా కొట్టేశాడు, కోర్టులు అంతా కొట్టేశాడు, ఇంక మా వాళ్ళందరినీ వదలండి అని అంటే ఎవరైతే యేసు ప్రభువుని విశ్వసించుంటారో వాళ్ళందరినీ కూడా వదిలేస్తారు. మిగిలిన వాళ్ళని తీర్పు వరకు అట్టే పెట్టుకో ఉంటారు అనమాట. యేసు ప్రభు చనిపోయిన 3 రోజులు కూడా ఏం చేశాడనంటే ఈ చెరలో ఉన్నటువంటి లోకంలోకి వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అయితే వాళ్ళు ఎంతమంది ఆ రోజు ఆ చనిపోయినటువంటి మృతులు ఎవరైతే అంగీకరించుంటారో వాళ్ళు కూడా రేపు పొద్దున మనం చనిపోయినప్పుడు కూడా పరలోక రాజ్యంలోనికి వెళ్తారనమాట. కాబట్టి యేసు ప్రభు ఎందుకు చనిపోయాడనంటే ఆయన పాపం చేశాడు కాబట్టి చనిపోలేదు. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడనంటే మరణ లోకంలోకి వెళ్ళడాలంటే మరణం గుండా వెళ్లాల్సిందే. జైల్లో ఉన్న వాళ్ళని విడిపించాలంటే జైలు లోపలికి ఎట్లా వెళ్ళాలో మరణ లోకంలో ఉన్నటువంటి వారిని విడిపించాలంటే మరణం గుండా వెళ్ళాలి. కాబట్టి ఆయన మరణించాడు. యేసు ప్రభు ఎందుకు మరణించాడంటే రెండో కారణం ఏంటంటే యేసు ప్రభు అంటే ఏదన్నా సరే ఒక పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారం ఎవరన్నా సరే ఒక గొర్రెని తీసుకొచ్చి సుధీర్ గారి పాపం కోసం ఈ గొర్రెని బలిస్తున్నాం అంటే గొర్రెని చంపాలా వద్దా? గొర్రె చావకుండా సుధీర్ గారి ప్రాణాన్ని రక్షించగలదా? రక్షించలేదు. అందుకోసమే ధర్మశాస్త్రం ప్రకారం కూడా నెరవేరాలి. కాబట్టి ఏమి నెరవేరాలి? ధర్మశాస్త్రం ప్రకారం కూడా దేవుని గొర్రెపిల్ల. ఏ గొర్రెపిల్ల? ఇది మామూలు గొర్రెపిల్ల కాదు, దేవుని గొర్రెపిల్ల అయినటువంటి యేసు ప్రభు కూడా మరణించాలి. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం మరణించాడు. మరణలోకంలో ఉన్నటువంటి మనల్ని విడిపించడానికి మరణంలోనికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, మరణించి తిరిగి లేయడం ద్వారా ఏమని చెప్పాడంటే మనందరికీ అరే మరణం తర్వాత ఒక జీవితం ఉంది, జాగ్రత్తగా ఉండండిరా అని చెప్పాడు కూడా. ఇప్పుడు యేసు ప్రభు మరణించి తిరిగి లేయడం ద్వారా మనందరం కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జీవించాలి. ఎందుకని? మరణం తర్వాత ఇంక ఏ జీవితం లేదు, ఇంకా హాయిగా పడుకొని తినే త్యాగడమే అని అంటే హాయిగా పడుకోవచ్చు. కానీ మరణం తర్వాత కూడా ఒక జీవితం ఉందంటే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మొట్టమొదటిది ఎందుకని యేసయ్య బలిని దేవుడు అంగీకరించాడంటే మొట్టమొదటిది యేసు యొక్క పాపం లేని జీవితం దేవుడికి ఒక కారణం. రెండోది యేసు ప్రభువునే ఎందుకని అంగీకరించాడంటే దైవిక స్వభావం గల యేసు యొక్క త్యాగం అనంతమైన విలువను కలిగి ఉంది. దైవిక స్వభావం గల యేసు యొక్క త్యాగం అనంతమైన విలువను కలిగి ఉంది. యేసు ప్రభు కన్యక ద్వారా పుట్టాడు. అవునా కదా? ఎందుకు పుట్టాడు? మామూలుగా మనిషి ద్వారా పుట్టచ్చు కదా. ఏ పాపం లేకుండా పుట్టాలంటే కన్య ద్వారా పుట్టాలి. ఇంకేమని చెప్పగలరా? యేసు ప్రభు ఎందుకు కన్య ద్వారానే పుట్టాడనంటే ఈ భూమి మీద యేసు ప్రభు ఒక మనిషిగా
మనిషి అయితేనే మనిషి యొక్క శిక్షణ ఆయన భరించగలడు. కాబట్టి దేవుడు మనిషి రూపంలో రావాలనంటే ఏం చేయాలనంటే ఈ విధంగా ఒక స్త్రీ యొక్క కడుపును పుట్టాలన్నమాట. హవ్వమ్మకు వాగ్దానం చేశాడు, నీ కడుపును నేను పుడతానని. కాబట్టి కన్య అయిన మరియ గర్భం ద్వారా యేసు ప్రభు భూమి మీదకు పుట్టి సంపూర్ణ మానవుడిగా అయ్యాడు. అయితే సంపూర్ణ మానవుడైతే ఈ భూమి మీద ఉండే వాళ్ళందరి పాపాలని క్షమించగలిగేటువంటి శక్తి ఒక మానవుడికి ఉంటుందా? భూమి మీద ఉండేటువంటి మానవులందరి పాపాలని క్షమించడానికి శక్తి ఒక మానవుడి దగ్గర ఉంటుందా? మానవుడికి ఉండదు. కేవలం ఎవరికి ఆ శక్తి ఉంటుందంటే దేవుడికి మాత్రమే ఆ శక్తి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆయనలో మానవత్వం ఉండాలి, దేవుడి తత్వం కూడా ఉండాలి. ఒకవేళ యేసు ప్రభు మనందరం పుట్టినట్టుగా కూడా ఒక యోసేపుకి మరియకే పుట్టింటే ఏమవుద్దంటే జన్మ పాపం వచ్చేది. ఏ పాపం వచ్చేది? మనందరం కూడా జన్మతః పాపులం. ఎవరు మనం? కాబట్టి మనందరం కూడా యేసు ప్రభులాగా చచ్చిపోవడానికి మనకు అర్హత లేదు. ఆ క్వాలిఫికేషన్, బేసిక్ క్వాలిఫికేషనే లేదు. నేను చచ్చిపోతానయ్యా మా భూమి మీద ఉండే ప్రజలందరి పాపాల కోసం అంటే బేసిక్ క్వాలిఫికేషన్ ఎందుకు లేదంటే మనందరం కూడా ఏ బీజం ద్వారా పుట్టామనంటే ఆదాము యొక్క బీజం ద్వారా పుట్టాం. ఏ బీజం ద్వారా పుట్టాం? కానీ దేవుడు ఏ బీజం ద్వారా పుట్టాడంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క బీజం ద్వారా పుట్టాడు. ఏ బీజం ద్వారా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క బీజం ద్వారా స్త్రీ గర్భాన ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏ విధంగా అయితే ఒక మానవుడు ఇంకొక మానవుడికి జన్మనివ్వగలడో ఒక స్త్రీ ఒక మానవుడికి జన్మనిచ్చింది కాబట్టి ఆయన సంపూర్ణ మానవుడయ్యాడు. అదేవిధంగా దేవుడు మరొక దేవుడికి జన్మనిచ్చాడు. అంటే దేవుడు మాత్రమే భూమి మీద జన్మనివ్వగలడు. దేవుని యొక్క కుమారుడే దేవుడు అవ్వగలడు. కాబట్టి యేసు ప్రభు మనిషి కుమారుడు అని అనిపించుకున్నాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు దేవుని కుమారుడు అని అనిపించుకున్నాడు. కాబట్టి బైబిల్లో యేసు ప్రభుకి ఈ రెండు పేర్లు కూడా ఉంటాయి. ఒకటి ఏంటంటే మనిషి కుమారుడని, రెండోది దేవుని కుమారుడని. మనం ఎవరు అంటే మనిషి కుమారులం, కానీ మనం దేవుడి కుమారులం కాదు. మనం బాప్తీసిన తర్వాత దేవుడి కుమారులుగా స్వీకరించబడతాం. అయితే మనం జన్మతః ఆ పాపం అనేది లేదన్నమాట. అయితే ఒకవేళ మనం కూడా యేసు ప్రభులాగా కన్యక ద్వారానే పుట్టుంటే అప్పుడు మనం కూడా యేసు ప్రభులాగా పాపం లేకుండా జీవించి ఉండేవాళ్ళం కదా. మీరేమంటారు? యేసు ప్రభులాగా మనం కూడా ఏ పాప బీజం లేకుండా పుట్టుంటే మీరు కూడా ఏ పాపం లేకుండా బహుశా జీవించే వాళ్ళేమో కదా. ఏమంటారు? దేవుడు నన్ను కూడా అలా పుట్టిస్తే నేను పాపం లేకుండా జీవిస్తాను అనే వాళ్ళ చేతులు చూపించండి. అలా లేకుండా ఎవరిని పుట్టించాడంటే ఇద్దరిని పుట్టించాడు. ఎవరా ఇద్దరంటే ఆదాము హవ్వ. వాళ్ళిద్దరు కూడా పాపం చేశారు. దేవుడు ఒకవేళ 100 మందిని అదే విధంగా పుట్టించుంటే ఆ 100 మంది పాపం చేస్తారనేది కూడా దేవుడికి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఎవరికి ఎక్కువ కృప చూపిస్తాడంటే మనకి ఎక్కువ కృప చూపిస్తాడు, కానీ ఆదాము హవ్వకి మనకు చూపించినంత కృప చూపించడు. ఎందుకని? మనం పుట్టుకతో పాపులం, ఆదాము హవ్వ పుట్టుకతో పాపులు కాదు. వాళ్ళు మంచిగా పుట్టారు, మంచి వాతావరణంలో పుట్టారు. మనమన్నా ఇప్పుడు భూమి మీద వాతావరణం అంతా చెడిపోయింది. ఆదాము హవ్వ వాళ్ళు పుట్టినప్పుడు భూమి మీద దాదాపు మంచి వాతావరణం ఉంది. వాళ్ళ పుట్టుక కూడా మంచిదే, అయినప్పటికీ కూడా వాళ్ళు తప్పు చేశారు. కానీ యేసు ప్రభు అటువంటిది కాదు. ఆయన బీజం ఎటువంటిదంటే సాక్షాత్తు దేవుని యొక్క బీజం, దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి. ప్లస్ ఆయన కన్యక ద్వారానే ఎందుకు పుట్టాలంటే ఇప్పుడు ఆదాము సంపూర్ణ మానవుడే కానీ సంపూర్ణ దేవుడు కాదు. కానీ యేసు ప్రభు సంపూర్ణ మానవుడు మాత్రమే కాదు, సంపూర్ణ దేవుడు కూడా. ఉదాహరణకి జైల్లో ఉన్నారనుకోండి, జైల్లో ఉన్న వాళ్ళ చేత వీళ్ళు ఎందుకండి జైల్లో ఉన్నారంటే ఈ విధంగా శిక్ష వేసిందండి, కోర్టు శిక్ష వేసింది. అవునా? ఎంత జరిమానా కట్టాలంటే ఆడొక 5 కోట్లు కట్టాలండి, ఈడొక 2 కోట్లు కట్టాలండి, ఆడొక 3 కోట్లు కట్టాలంటే అవునా నా దగ్గర ఒక 100 కోట్లు ఉన్నాయి, వీళ్ళు ముగ్గురిని కట్టేస్తా వదిలేయని చెప్పొచ్చు. ఇంకా నా దగ్గర 90 కోట్లు ఉంటాయి, ఇంకా 9 మందిని కూడా వదిలేయని చెప్పొచ్చు. కానీ ఈ ఒక కోటీశ్వరుడు అన్నా సరే ఎంతమంది ప్రాణాలకి కాపాడగలడు? మహా అయితే ఒక 100-200 మంది ప్రాణాలు మాత్రమే కాపాడగలడు. కానీ యేసు ప్రభుకి ఎంత శక్తి ఉందనంటే ఈరోజు భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత పాపం అయితే చేస్తారో, ఎంత పాపానికి ఎంత డబ్బులైతే దేవుడికి కట్టాలో ఆ డబ్బులన్నిటిని కూడా కట్టగలిగే శక్తి దేవుడికి ఉంది. ఎవరికి ఉంది? ఒక కోటీశ్వరుడికి ఉండదు ఆ శక్తి, కేవలం దేవుడికి మాత్రమే ఉంటుంది. కేవలం ఈరోజు భూమి మీద ఉండే వాళ్ళందరి కోసం మాత్రమే కాదు. ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామనుకోండి, అప్పుడు ఇంకా వేరే మనుషులు ఉంటారా ఉండరా? ఇంకో 100 సంవత్సరం వెళ్ళామనుకోండి,
అప్పుడు ఇంకా వేరే మనుషులు ఉంటారు. అంటే వీళ్ళందరూ చేసిన పాపాలన్నింటినీ కూడా ఒక తక్కిడిలో పెట్టామనుకోండి, ఇంకొక తక్కిడిలో దానికి కావాల్సిన డబ్బులు కావాలన్నమాట. అసలు దేవుడికి డబ్బులు ఎందుకు? దేవుడికి డబ్బులు ఎందుకంటే మనం చేసిన ఏ పాపం అన్నా సరే వెళ్ళి యాక్సిడెంట్తో ఒకరిని గుద్దేసాం అనుకోండి, ఒకరిని గుద్దేస్తే వాడి కారు నష్టం అవుద్ది. 2, వాళ్ళ ఇంట్లో ఎవడన్నా కొడుకు చచ్చిపోయాడు అనుకోండి, కష్టపడి కొడుకుని పెంచుకున్నారు వాళ్ళని పోషిస్తాడని. ఇప్పుడు వాళ్ళు కష్టపడి కొనుక్కున్న కారుకి వేస్ట్ అయిపోయింది, ఇన్ని రోజులు పెంచుకున్న కొడుకు కూడా ఆ కారు యాక్సిడెంట్లో చనిపోయాడు. కాబట్టి కోర్టు ఏం చేస్తుందంటే కారుకి అయ్యే ఖర్చు వీడి మీద వేస్తుంది. ఆ కొడుకుని, ఏ కొడుకుని, కన్న కొడుకుని చంపేశాడు కాబట్టి ఆ కుటుంబంలో ఆ తల్లిదండ్రులు పోషించడానికి కావాల్సిన డబ్బులను కూడా వీడి దగ్గర కలెక్ట్ చేస్తుంది అనమాట. ఎందుకని వీడు చేసిన పాపం అనమాట అది. ఇట్లాగా మనం చేసిన పాపం ఏమవుద్దంటే అవతల వ్యక్తుల మీద ఇబ్బంది చేస్తుంది. కాబట్టి అవతల వ్యక్తుల యొక్క నష్టం తీరడం కోసం ధనం అనేటువంటిది అవసరం. భూమి మీద చట్టాలని కొంచెం చెప్తామని మీకు అర్థం అవుతుంది, కానీ దేవుడి చట్టాలు కొంచెం వేరుగా ఉంటాయి. అయితే ఇప్పుడు చూడండి, ఈ విధంగా కేవలం అంత మాత్రమే కాదు, మనం ఏదైనా సరే ఒక పాపం చేసినప్పుడు దేవుడితో మన సంబంధం అనేది తెగిపోద్ది. ఒక పాపం మనం చేసినప్పుడు సాటి వ్యక్తికి కొంత నష్టం అవుద్ది. ఉదాహరణకి ఒక వ్యక్తిని చంపేసాం, ప్రాణ నష్టం. ఒక అమ్మాయిని రేప్ చేసాం, ఆ అమ్మాయికి మానం వేస్ట్ అయిపోద్ది. ఇప్పుడు తిరిగి అవన్నీ తిరిగి ఇవ్వాలనంటే ఎంతో కొంత శ్రమతోనో ఎంతో కొంత శక్తితోనో కూడుకున్నవే కదా. మనిషి ఈ విధంగా ప్లాస్టిక్ అని చెప్పి అదని చెప్పి భూమిని నాశనం చేశాడు. భూమికి తిరిగి మళ్ళీ అవన్నీ ఇవ్వాలంటే ఎంతో కొంత ధనం అవసరమే కదా. అంటే ఎంతో కొంత మూల్యం, ఎంతో కొంత పెనాల్టీ అనేది అవసరమే కదా. ఇవన్నీ ఎవరు కట్టాలి? ఎవరి దగ్గర కలెక్ట్ చేస్తారు? గవర్నమెంట్ అన్నా. ఎవడైతే తప్పు చేస్తాడో వాడి దగ్గర నుంచే కలెక్ట్ చేస్తారు. కాబట్టి మనం తప్పు చేసాం, మన దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి. కానీ మనందరి దగ్గర కట్టేంత డబ్బులు కానీ, కట్టేంత శక్తి కానీ, ఆ శిక్ష మోసేంత బలం కానీ మన దగ్గర లేదు. కాబట్టి యేసు ప్రభు ఆయన కన్య ద్వారా పుట్టడం వల్ల ఆయన జన్మ పవిత్రమైంది. కన్య ద్వారా పుట్టడం వల్ల ఆయన దేవుని కుమారుడయ్యాడు. కన్య ద్వారా పుట్టడం వల్ల ఆయన మనుష్య కుమారుడయ్యాడు. ఆయన కన్య ద్వారా పుట్టడం వల్ల దేవుడికి ఉండేటువంటి సర్వశక్తులు ఆయనకు వచ్చాయి. కాబట్టి దేవుడు మాత్రమే భూమి మీద ఉండే వీళ్ళందరికీ ఎంత డబ్బులైతే కావాలో ఆ డబ్బుల్ని దేవుడికి ఇవ్వగలడు. భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఎంత శిక్ష అయితే ఉందో అంత శిక్ష అంతా ఆయన మీద వేసుకోగలడు. అంతేగాని మనం వేసుకోగలమంటారా? మనకు ఆ శక్తి లేదు. కాబట్టి భూమి మీద ఉండే వాళ్ళందరూ పాపాలు, ఈరోజు ఉన్నటువంటి వాళ్ళే కాదు, భవిష్యత్తులో రాబోయే వాళ్ళ పాపాలన్నా సరే, అంతకు ముందు ఉన్న వాళ్ళ పాపాలన్నా సరే, వీళ్ళన్ని పాపాలన్నీ కూడా ఒక తక్కిట్లో పెడితే మిగిలిన అంత తక్కిట్లో ఇస్తేనే దేవుడు ఓకే మీ పాపాలన్నీ క్షమించబడ్డాయి అని సంతకం పెడతాడు. అలా ఇవ్వగలిగే మగోడు ఎవడంటే ఓన్లీ యేసు ప్రభు మాత్రమే. అంత శక్తి ఒక మానవుడికి ఉండదు. కాబట్టి సాక్షాత్తు దేవుడే సీన్లోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకని? ఇంత గొప్ప పాపాన్ని, ఇంత విస్తారమైనటువంటి పాపానికి శిక్షని, ఇంత గొప్ప పాపానికి క్రయధనాన్ని ఇవ్వాలనంటే ఆ శక్తి కూడా అపరిమితమైనటువంటి శక్తి ఉండాలి. కాబట్టి యేసు ప్రభు భూమి మీద దేవుడిగా పుట్టాల్సిన అవసరం కూడా వచ్చిందనమాట. దైవిక స్వభావం గల యేసు త్యాగం అనంతమైన విలువను కలిగి ఉంది. కాబట్టి యేసు ప్రభు దేవుడు అని మనకు తెలుసు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అన్నా సరే 14వ వచనంలో కూడా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యము శరీర రూపంలో మనిషిగా వచ్చెను. ఎవరా వాక్యం అని అంటే, ఎవరా దేవుడు అని అంటే యేసు ప్రభు గురించి ఆ వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుడికి మాత్రమే అనంత శక్తి ఉంటుంది. కాబట్టి అనంత శక్తి ద్వారా ఆ దేవుడే కదా ఈ సృష్టిని అంతటినీ కూడా చేసింది. కాబట్టి ఆ సృష్టిని అంతటినీ కూడా తిరిగి రిపేర్ చేయగలిగేంత శక్తి కూడా ఎవరికి ఉంటుందంటే ఆ దేవుడికి మాత్రమే ఉంటుంది. అది దేవుడిస్తే కుదరదు. ఆయన ఏ రూపంలో వచ్చేయాలంటే మనిషి రూపంలో వచ్చేయాలి. ఏ రూపంలో వచ్చేయాలి? మనుషుల పక్షాన ఆయన వాదించాలని అంటే ఆయన ఒక మనిషి అయి ఉండాలి. కాబట్టి మనిషి పోలిక చొప్పున సంపూర్ణ మానవుడయ్యాడు. దేవుడు మాత్రమే దాన్ని చెల్లించగలడు. కాబట్టి అంత శక్తిని, ఆ అపరిమితమైన శక్తి కలిగినటువంటి దేవుని లక్షణాలని పుణికిపుచ్చుకొని ఈ రెండిటి ద్వారా యేసు ప్రభు భూమి మీద చేశాడు అన్నమాట. ఇట్లా ఆయన ఏం చేశాడో చూడండి. ఆ వచనాలు చదువుతాను. హెబ్రీ 9వ అధ్యాయం 15వ వచనం. మొదటి నిబంధన ప్రకారం, దేని ప్రకారం? మొదటి నిబంధన అంటే ఏంటి? మొదటి నిబంధన అంటే మోషే ద్వారా జరిగిన నిబంధన. ఏ నిబంధన? మొట్టమొదట దేవుడికి మనుషులకు మధ్య ఒక డీలింగ్ జరిగింది. ఎప్పుడైతే అబ్రహాము ఈ దేవుణ్ణి తెలుసుకున్నాడో తర్వాత అబ్రహాము సంతానాన్ని దేవుడు ఏమని పిలిచాడంటే ఇశ్రాయేలీలు అని పిలిచాడు.
అప్పుడు ఇశ్రాయేలీలతో ఒక డీలింగ్ చేసుకున్నాడు అనమాట. అరే, మిమ్మల్ని కాపాడాలంటే, మీ పంటని ఆశీర్వదించాలంటే, మీకు ఎప్పుడు నేనే దేవుడై ఉండాలంటే, మీ ప్రాణాలు సర్వదా నేను కాపాడాలంటే మీరు ఏం చేయాలంటే ఇది చేయాలరా. ఒకవేళ ఎవడన్నా పాపం చేస్తే ఈ విధంగా బలి ఇవ్వాలి, మీరు ఎట్లా చేస్తే అట్టు ఇవ్వాలి, ఎట్లా చేస్తే ఎట్టు ఇవ్వాలని చెప్పి దేవుడు మనుషుల పక్షాన, మనుషుల్లో నుంచి ఒకరు వెళ్ళారు, దేవుడు భూమి మీదకి వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక డీలింగ్ జరిగింది. ఆ పేపర్లన్నీ కూడా రాసుకొని ఒక పెట్టెలో పెట్టుకున్నారు. దాన్నే ఏమంటారంటే మందసం అని అంటారు. ఏమని అంటారు? అది మొదటి నిబంధన. తర్వాత దేవుడు దానికి కొంత ధర్మశాస్త్రాన్ని మరింత విపులంగా మోషే ద్వారా ఇంకా రాసిస్తాడు. ఆ మొదటి నిబంధన ప్రకారం ఎంత పాపం అయితే ఉంటుందో, ఎంత పాపానికి తగిన శిక్ష అయితే ఉంటుందో చూడండి. ఇప్పుడు మొదటి నిబంధన ప్రకారం చేసిన పాపాల నుండి వారిని విడిపించడానికి ఆయన మరణించి క్రయధనం చెల్లించాడు. యేసుప్రభు ఏం చేశాడంట? మొదటి నిబంధనకి ఆ లెక్క ప్రకారం, ఆ చట్టాల ప్రకారం ఎంత డబ్బులైతే దేవుడికి ఇవ్వాలో ఆ క్రయధనాన్ని అంతటినీ కూడా ఎవరిచ్చాడనంటే యేసు ప్రభువే ఇచ్చాడు. యేసు ప్రభు ఇచ్చి ఏం చేశాడంటే అప్పుడు మొదటి నిబంధన కొట్టేశాడు. ఏం చేశాడు? అప్పటి నుంచి మనం ఏం రాసుకున్నాం అంటే బైబిల్లో కొత్త నిబంధన అని రాసుకున్నాం. ఏం రాసుకున్నాం? పాత నిబంధన అంటే పాత ఒడంబడిక, దేవుడితో చేసుకున్న పాత అగ్రిమెంటు. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే ఎవడన్నా పాపం చేస్తే వాడిని చంపాలా, వాడి పక్షంలో జంతువుని తీసుకొచ్చి చంపాలనేది దేవుడు టెంపరీగా ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు అది కాకుండా దానికన్నా సంపూర్ణమైనది వచ్చింది. కాబట్టి ఈ విధంగా యేసుప్రభు యొక్క బలి ద్వారా మనల్ని దేవుడు నీతిమంతులుగా చేశాడు. దాని అంతా కూడా చూస్తాం కొంచెం నెమ్మదిగా వెళ్ళే కొద్దీ. చూడండి, తర్వాత వచనం కూడా చదువుతున్నాను. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో కూడా తర్వాత వచనం, దైవేచ్ఛ నెరవేర్చడానికి క్రీస్తు తన శరీరాన్ని బలిగా అర్పించి మనల్ని శాశ్వతంగా పవిత్రం చేశాడు. ఆయన ఇచ్చిన మొదటి బలి చివరి బలి అదే. ధర్మశాస్త్రం ప్రకారం అయితే బలులు ఇస్తానే ఉండాలి, కానీ ఈ బలి అట్ట కాదు. ఈ బలికి ఎంత శక్తి ఉందంటే అనంతమైన శక్తి ఉంది. ఎంత శక్తి ఉంది? అనంతమైన శక్తి ఉంది. ఒక గొర్రెకి కొంత శక్తి మాత్రమే ఉంటుంది, ఒక మనిషికి కొంత శక్తి మాత్రమే ఉంటుంది. కానీ ఆయన సాక్షాత్తు దేవుడు కాబట్టి ఈ దేవుడికి మాత్రమే అనంత శక్తి ఉంటుంది. కాబట్టి అనంత కాలం మనం బ్రతకాలంటే, ఏ కాలం? అంతం లేనంత కాలం మనం బ్రతకాలంటే, అనంతకాలం, శాశ్వత కాలం, నిత్య జీవంలో మనం బ్రతకాలంటే ఎంతైతే కావాలో అంతటిని కూడా ఆయన ఇచ్చేశాడు. కాబట్టి ఇక మొదటి బలి అదే, చివరి బలి కూడా అదే అన్నమాట. ఈ విధంగా యేసు ప్రభు ఏం చేశాడంటే దేవుని యొక్క రూపం ద్వారా అనంత విలువని కలిగి ఉన్నాడు. కాబట్టి అంత డబ్బులు కట్టగలిగే శక్తి కేవలం దేవుడికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ దేవుడే యేసు ప్రభు దేవుడు. కాబట్టి ఆ విధంగా యేసు ప్రభు బలిని మాత్రమే దేవుడు ఒప్పుకున్నాడు. కానీ సుధీర్ యొక్క బలిని లేకపోతే ఇంకొక బర్రి యొక్క బలిని మనుషుల యొక్క పాపాల కొరకు ఆయన ఒప్పుకోడు. కేవలం యేసు ప్రభు బలిని మాత్రమే ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఇంత పాపాల మూటని ఎవరు మాత్రం భరించగలరంటే యేసు ప్రభు రక్తం మాత్రమే శుద్ధి చేయగలదు. ఆయనకు మాత్రమే అంత శక్తి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇది మనం అర్థం చేసుకుందాం. మొట్టమొదటిది దేవుడు ఎందుకని యేసు ప్రభు బలిని అంగీకరించాడంటే ఆయనలో పాపం లేదు కాబట్టి మొదటిది. రెండోది, ఆయన దేవుడిగా వచ్చాడు, దేవుడి యొక్క అనంత శక్తి ఆయనలో ఉంది. కాబట్టి ఆ శక్తి ద్వారా ఈ అనంత డబ్బులు, అనంత పెనాల్టీని ఆయన కట్టగలడు. కాబట్టి అందుకని అంగీకరించాడు. ఈ విధంగా జీవించగలిగే శక్తి, సత్తా ఎవరికన్నా ఉంటుందా భూమి మీద? ఎవరికి ఉండదు, కేవలం యేసు ప్రభువుకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడనంటే సృష్టించబడక ముందే, ఎప్పుడు భూమిని వీటిని సృష్టించక ముందే దేవుడికి ఒక ప్లాన్ ఉంది. ఏంటి ఆ ప్లాను? నేను భూమి మీదకి యేసు ప్రభుని పంపిస్తాను, యేసు ప్రభు ద్వారా మనుషులందరి పాపాలని నేను క్షమిస్తాను. ఇది దేవుడికి ఒక ప్లాన్ ఉంది. ఇప్పుడు మూడో పాయింట్ రాసుకోండి. దేవుడు ఎందుకని యేసు ప్రభు బలిని అంగీకరించాడంటే యేసును బలి ఇవ్వడమే దేవునికి ఇష్టమైన ప్రణాళిక. ఏంటది? యేసు ప్రభుని బలి ఇవ్వడమే దేవునికి ఇష్టమైన ప్రణాళిక. సుధీర్ని బలి ఇవ్వడం దేవుడికి ఇష్టమైన ప్రణాళిక కాదు. యేసు ప్రభుని బలి ఇవ్వడమే దేవుడి యొక్క ప్లాన్. ఎందుకని? యేసు ప్రభు మాత్రమే పర్ఫెక్ట్గా జీవించగలడు, అన్ని విధాలు సరిపోయిన వాడని ఆయనకు ఆల్రెడీ భవిష్యత్తు కూడా తెలుసు. కాబట్టి భవిష్యత్తుని ఆయన ముందే చూసి, భవిష్యత్తుని ఆయన గతంలోనే చూసి, భవిష్యత్తుని ఆయన ముందే గమనించి యేసు ప్రభువుని వధించి ఈ భూమికి ఆయన సృష్టిని ఆయన సృష్టిస్తాడు. చూడండి, ప్రకటన 13:8 ఈ విధంగా ఉంటుంది. లోకం సృష్టించబడక ముందే వధించబడిన గొర్రెపిల్ల. యేసు ప్రభు ఎప్పుడు వధించబడ్డాడు?
మనకందరికీ తెలిసింది ఎప్పుడంటే భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాల ముందు వధించబడ్డాడని. కానీ దేవుడి ప్లాన్ ఎప్పుడంటే లోకం సృష్టించబడకంటే ముందే ఈ గొర్రె పిల్లను వధించి అప్పుడు కట్టాడనమాట లోకాన్ని. అప్పట్లో లోకం అనేది, భూమి అనేది కనిపించేది కాదు. భూమి బైబిల్లో చెప్తుంది, భూమి నిరాకారంగా ఉండేను, శూన్యంగా ఉండేనని. నిరాకారం అని అంటే ఏ ఆకారం? అది ఏ ఆకారం లేదు భూమికి. ఈ ఆకారం, భూమి గుండ్రంగా ఉంటుందని ఈరోజు చెప్పుకుంటున్నాం, కానీ ఆ రోజుల్లో దేవుడు చూసినప్పుడు ఈ ఆకారం లేదు. కాబట్టి భూమిని ఒక సృష్టిని సృష్టించాలంటే ఈ సృష్టి ద్వారా ఇంత నష్టం జరగబోతుందని కూడా దేవుడికి తెలుసు. కాబట్టి ఆ మూల్యాన్ని చెల్లించడం కోసం కూడా దేవుడు ఈ గొర్రెపిల్లని వధించి, యేసుప్రభు అనే గొర్రెపిల్లని వదిలించి అప్పుడు సృష్టిని ఆయన ఆరంభించడం మొదలుపెట్టాడు. దీన్నే పేతురు కూడా చెప్తాడు చూడండి. 1 పేతురు 1వ అధ్యాయం 19-20 వచనాల్లో, అయితే నిష్కలంకమైన లోపం లేని గొర్రెపిల్ల వంటి క్రీస్తు అమూల్యమైన రక్తం, అంటే చూడండి ఆ పదాలు చూడండి. నిష్కలంకమైన అంటే ఆయనలో ఏ కలంకం లేదు, లోపం లేని గొర్రెపిల్ల. లోపం అంటే ఆయనలో ఏ లోపం లేని గొర్రెపిల్ల వంటి క్రీస్తు అమూల్యమైన రక్తం. అమూల్యమైన రక్తం అంటే దీనికి ఇంత మూల్యం అని చెప్పలేము. దానికి అమూల్యమైన రక్తం అని అంటే వెల కట్టలేం. దాని డబ్బులు ఇచ్చి కొనుక్కోలేనంత గొప్పదనమాట. డబ్బులు ఇచ్చి తీసుకోలేనంత అమూల్యమైనటువంటి రక్తం చేత మీరు విమోచించబడ్డారు. అంటే చూడండి, మనం ఎంత పవర్ఫుల్గా విమోచించబడ్డాం. లోకం సృష్టించబడక ముందే ఆయన దేవునిచే ఎన్నుకోబడ్డాడు, కానీ మీకోసం ఈ చివరి కాలాల్లో బయలుపరచబడ్డాడు. కాబట్టి వాళ్ళంతా బైబిల్ చదివేవాళ్ళు కాబట్టి ఇవన్నీ చదివి వాళ్ళు రాశారనమాట. ఆ కాలంలో ఉండే వాళ్ళకి లోపం బయలుపడక ముందే దేవుడికంటూ ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారమే ఈరోజు జరిగింది. ఈరోజు మీరు వచ్చారు, మీరు తెలుసుకున్నారు. ఆ కాలంలో వేసిన ప్లాను ఈ కాలంలో నెరవేరింది అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. తర్వాత వచ్చిన కూడా చూడండి, యెషయా 53:10 వచనంలో, సుధీర్ని బలి ఇవ్వడం దేవుడికి ఇష్టం కాదు, ఎవరిని బలి ఇవ్వడం దేవుడికి ఇష్టం అని అంటే యేసు ప్రభువుని బలి ఇవ్వడమే దేవుడికి ఇష్టం. చూడండి, అయినా ఆయన్ని నలగగొట్టడం, బాధించడం యెహోవాకు ఇష్టమైంది. ఎవరి గురించి చెప్తున్నాడు? యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు? అప్పటికి ఇంకా యేసు ప్రభు పుట్టలా. యేసు ప్రభు పుట్టడానికి ముందు 600 సంవత్సరాల ముందే చెప్తా ఉన్నాడు, అరే మిమ్మల్ని రక్షించడానికి ఒకడు వస్తాడు రా, ఆయనే మెస్సయ్య, ఆయన మాట మీరు వినండి అని మోషే మొదటి నిబంధన చేశాడని చెప్పానుగా. మొదటి నిబంధన చేసిన తర్వాత వెంటనే దేవుడి దగ్గర నుంచి బయటకు వచ్చి ఒక మాట చెప్తాడు, ఇప్పుడు నేను ప్రవక్తను కదా, నా వెనకాల ఒక ప్రవక్త వస్తాడు, ఆయన మాటలు కూడా మీరు వినాలి అని చెప్పి మోషే జనాలందరికీ ఆ మాట చెప్తారు. అట్లనే మోషే మేము వింటామని వెనకాల వచ్చే ప్రవక్త. కానీ ఆ ప్రవక్త చాలా లేటుగా వచ్చాడు. ఆ ప్రవక్త ఎవరంటే యేసు ప్రభువే. ఆ ప్రవక్త వచ్చినప్పుడు దేవుడితో శాశ్వతమైన నిబంధన చేస్తాడు. కాబట్టి యేసు ప్రభు చాలా కాలం తర్వాత ఆయన వచ్చి ఆ నిబంధనను చేశాడు. అయితే రావడానికంటే ముందే దేవుడి మాటలు చెప్తున్నాడు. యెషయా 53:10 చూడండి, ఆయన్ని నల్లగగొట్టడం, బాధించడం యెహోవాకి ఇష్టమైంది. ఆయన అతనికి వ్యాధి కలుగజేశాడు. ఆయన జీవితాన్ని మీ పాప పరిహారంగా మీరు ఎంచితే ఆయన తన సంతానాన్ని చూస్తాడు. ఆయన చాలా కాలం జీవిస్తాడు. ఆయన ద్వారా యెహోవా ఉద్దేశం నెరవేరుతుంది. యెహోవా ఉద్దేశం అంటే ప్లాన్ అని. కాబట్టి ఆయన్ని కానీ మీరు కానీ ఎంచుకుంటే, మీరు కానీ సెలెక్ట్ చేసుకుంటే ఆయన పాపం ద్వారా మీ రక్తాన్ని కడుక్కోవడానికి మీరు కూడా యేసు ప్రభులాగే వారసులు అవుతారు అని చెప్పి ఆయన చెప్తాను. కాబట్టి రెండోది, ఎందుకని దేవుడు యేసు ప్రభు బలిని కోరుకున్నాడంటే ఆయన ప్లాన్ కూడా అదే, ఆయనకి ఇష్టమైంది కూడా అదే. యేసు ప్రభుని బలి ఇవ్వడమే ఆయనకి ఇష్టం. కాబట్టి దాన్ని ఆయన ఒప్పుకున్నాడు. 4వది రాసుకోండి, యేసు ప్రభు బలినే ఎందుకని దేవుడు అంగీకరించాడంటే, 4వది యేసు చూపిన ఇష్టపూర్వకమైన విధేయత. ఎందుకని యేసు ప్రభు బలిని అంగీకరించాడంటే 4వ కారణం ఏంటంటే యేసు చూపిన ఇష్టపూర్వకమైన విధేయత. ఇప్పుడు కొంతమందిని శిలువ మరణం చేసేటప్పుడు అన్నా సరే, ఒక మనిషిని చంపేటప్పుడు అన్నా సరే బలవంతంగా చనిపోయాడు అనుకోండి, దేవుడికి ఆ మరణం నచ్చద్దా? మనుషులందరి పాపాల కోసం నేను చనిపోతున్నాను అని చెప్పి యేసు ప్రభువే చెప్పాడు. కానీ బలవంతంగా వెళ్ళాడు అనుకోండి, జనాలందరూ కూడా నెట్టి సిలువలో దోసి మా పాపాల కోసం వెళ్ళాయా నువ్వు అని చెప్పి యేసుప్రభుని దోశారు అనుకోండి. అట్లా దోసి ఆయన్ని బలవంత పెట్టి అప్పుడు యేసుప్రభుని చేశారనుకోండి, అప్పుడు
ఆ విధంగా యేసుప్రభు నిజంగా దేవుడే అయినప్పటికీ ఒకవేళ ఆ దేవుడిని మనం అందరం కూడా బలవంతం చేస్తే అప్పుడు ఆయన మన పాపాల కొరకు శిక్ష అనుభవించాడే అనుకోండి, అప్పుడు ఆ పాప అది దేవుడికి నచ్చద్దా? అది దేవుడికి నచ్చదు. దేవుడికి నచ్చాలంటే ఏం చేయాలంటే ఆ వ్యక్తి ఇష్టపూర్వకంగా విధేయత చూపించాలన్నమాట. దేవుడు ఒప్పుకోవాలంటే ఆ వ్యక్తి బలవంతంగా రాకూడదు, ఆ వ్యక్తి ఇష్టపూర్వకంగా ఇష్టపడి రావాలన్నమాట. దేవుడు మానవుల యొక్క పాపం కోసం నా ప్రాణాన్ని ఇస్తున్నానంటే అది ఇష్టపూర్వకంగా జరగాలి, కానీ ఏం చేస్తాం, ఇంకో ఆప్షన్ లేదు కదా, కానీ అటే కానీ ఇంకేం చేస్తాం అనే విధంగా ఉండకూడదు. కాబట్టి యేసు ప్రభు బలిని ఎందుకు అంగీకరించాడనంటే ఆయన ఇష్టపూర్వకంగా ఇచ్చాడు. యేసు ప్రభు ప్రాణాన్ని మనం తీసుకున్నామా, ఆయన ఇచ్చాడా? మనం తీసుకోలేదు. మనం చంపితే ఆయన చావలేదు, ఆయన చనిపోవాలనుకున్నాడు, ఆయన మన కోసం ప్రాణం ఇచ్చాడు కాబట్టి ఆయన చనిపోయాడు. చూడండి, యోహాను 10:18 నా ప్రాణాన్ని నా నుండి ఎవ్వరూ తీసుకోలేరు, నేను స్వయంగా నా ప్రాణం ఇస్తాను, నా ప్రాణం ఇవ్వడానికి తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది, అది నా తండ్రి ఆజ్ఞ. తండ్రి ఒక ఆజ్ఞ ఇచ్చాడంట, ఏంటి? నీ ఇష్టం, నీ ప్రాణం పెట్టాలనుకుంటే పెట్టచ్చు, లేదంటే లేదు. పెట్టాలనుకుంటే పెట్టచ్చు, దాన్ని తిరిగి తీసుకోవాలంటే తీసుకోవచ్చు. కాబట్టి యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు అది ఇచ్చాడు. కానీ యేసుప్రభు ఏ ఇష్టాన్ని సెలెక్ట్ చేసుకున్నాడంటే, అయినను నా ఇష్టము కాదు తండ్రి, నీ ఇష్టమే నెరవేరాలని దేవుడికి ఇష్టాన్ని ఒప్పుకున్నాడు అన్నమాట. సిలువలో ఆయన భరించడం ఎంతో బాధాకరమైనటువంటి విషయమే. ఎందుకు బాధాకరం? అంత బాధ భరించాలనేది ఆయన బాధ కాదు. ఆయన బాధ ఏంటంటే దేవుడితో కొంత సమయం సహవాసాన్ని కోల్పోవాలి. దేన్ని కోల్పోవాలి? మనుషులందరి పాపాన్ని భరించడం కోసం ఆయన భయపడలేదు. ఆయన దేనికి భయపడ్డాడంటే, ఈ కొంత సమయం నా తండ్రితో అనంతకాలం నుంచి ఏ సహవాసాన్ని అయితే నా తండ్రితో నేను కలిగి ఉన్నానో ఆ సహవాసాన్ని నేను కోల్పోవాల్సిన పరిస్థితి. కాబట్టి యేసు ప్రభు, ఏది దేవా ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను అని అరవలేదు, కానీ నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని మాత్రమే దేవుడు అరిచాడు. ఎందుకంటే ద గ్రేటెస్ట్ పెయిన్ యేసు ప్రభుకి ఏదనంటే, వాళ్ళు కొట్టే దెబ్బలు కాదు, తండ్రితో అనంతకాలం సహవాసంలో ఉన్న ఆయన మన కోసం దేవునికి దూరం అయిపోవడం అన్నమాట. కాబట్టి యేసు ప్రభు దేవుడికి ఆ ప్లాన్ అనమాట. ఏంటి? నువ్వు ఏ విధంగా నా నుంచి దూరం అయిపోయి మనుషుల పాపాల కొరకు శిక్ష అనుభవించి ఇట్లా చేయాలనంటే నీకు దూరం అవ్వాలా? భర్త భార్య ఏ విధంగా అయితే కలిసి ఉంటారు, వాళ్ళన్న కొంతకాలం కొద్ది రోజుల తర్వాత కలిసి ఉంటారు. వీళ్ళు ఎంతకాలం అంటే అనంతకాలం నుంచి, కాలం అనేది మొదలవ్వని కాలం నుంచి వాళ్ళు కలిసే ఉన్నారు. కానీ మనుషులైన మన కోసం వాళ్ళు ఎందుకని అంటే, పాపము పరిశుద్ధుడు ఇద్దరు పక్కనే ఉండలేరు. వెలుగు చీకటి పక్కనే ఉండగలరా? వెలుగు చీకటి పక్కనే ఉండలేరు. కాబట్టి ఆ సమయంలో యేసుప్రభు ఆ మాటలు మాట్లాడేటప్పుడు చీకటి కమ్మింది అని చెప్పానంట. అంటే దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు దూరం జరిగాడు. ఎవరికి? యేసు ప్రభువుకి. ఎందుకని? అన్ని పాపాలని నీ మీద వేస్తున్నావు, ఇప్పుడు నువ్వు చావాల్సిన పరిస్థితి వచ్చింది, చివరిగా వధించే బలి పశువు నువ్వే అని చెప్పి అని అన్నప్పుడు ఆ విధంగా జరిగిందన్నమాట. అయితే దేవుడికి, యేసు ప్రభువుకి అది కష్టం అనిపించినా యేసు ప్రభు దాన్ని ఒప్పుకున్నాడు. ఎఫెసీ 5:2 చూడండి, క్రీస్తు మనలను ప్రేమించి, ఎవరి కోసం? ఎవరిని ప్రేమించాడంట? మనల్ని ప్రేమించాడంట. మనల్ని ప్రేమించాడు కాబట్టే దానికి ఒప్పుకున్నాడు. యెహోవా దేవుడైన తండ్రికి కూడా అదే ఇష్టం, మనం విడిపోవాలి కొంత సమయం, తప్పదు. క్రీస్తు మనలను ప్రేమించి మన కోసం దేవునికి పరిమళమైన అర్పణ అంటే అర్పించిన తర్వాత పైన వాసన వెళ్ళద్దు అన్నమాట. వాసన గాల్లోకి వెళ్ళద్ది అంటే దాని అర్థం ఏంటంటే అది దేవుడు అంగీకరిస్తున్నాడు అనే దానికి సూచన అనమాట. అలా వెళ్ళేటప్పుడు నోవాహు అనే ఆయన వాళ్ళన్నా సరే, వాళ్ళు ఈ అర్పణ అర్పించినప్పుడు వాసన వచ్చింది, సాంబ్రాణి అవి కొన్ని వేస్తారు కదా, ఆ వాసన దేవుడికి చాలా ఇష్టం అని చెప్పి దేవుడు చెప్తాడు. కాబట్టి ఈ మెటీరియల్స్ దేవుడి కోసంగా సపరేట్గా వాడండి అని ధర్మశాస్త్రంలో రాస్తాడు.
కానీ అసలైన నిజమైన పరిమళ వాసన ఆ నైవేద్యాలు అవి కాదు. అసలైన నిజమైన వాసన ఏదంటే ఇష్టపూర్వకంగా ఇచ్చే బలే దేవుడికి నిజమైనటువంటి వాసన, నిజమైనటువంటి పరిమళమైనటువంటి వాసన. కాబట్టి చూడండి, క్రీస్తు మనలను ప్రేమించి మన కోసం పరిమళమైన అర్పణగా, అంటే దేవుడికి ఇష్టపూర్వకమైన సువాసన తెచ్చేటువంటి అర్పణగా ఉండాలంటే యేసు ప్రభు కూడా ఇష్టపడే ఆ పని చేయాలి, కష్టంగా చేయకూడదు. కాబట్టి పరిమళమైన అర్పణగా తనను తానే బలిగా అర్పించుకున్నాడు. అలాంటి ప్రేమను మీరు కలిగి ఉండండి. ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలంటే మీరు కూడా యేసు ప్రభు ఏ విధంగా అయితే కష్టాల్లో నా చిత్తం కాదు దేవా నీ చిత్తమే నెరవేరాలన్నాడు, మీరు కూడా ఏమనాలి? తండ్రి చిత్తం నెరవేరాలి, ఇష్టపూర్వకంగా వెళ్ళాలి, బలవంతంగా కాదు. అయినా నీ చిత్తమే జరగాలి. లేదు దేవా నాకు ఇట్టే చెయ్యి అని మనం అడగకుండా, లేదు దేవా నీ చిత్తమే నెరవేరాలని చెప్పి అవసరమైతే మన సహోదరుల కోసం, ఏ సోదరుల కోసం, సంఘంలో ఉన్న సోదరుల కోసం మనం ప్రాణాన్ని సైతం దారబోసేంతగా మనం ఎదగాలనేదే దేవుడు ఆ వచనం ద్వారా మనకు చెప్పేది. కాబట్టి నాలుగోది, యేసుప్రభు బలిని ఎందుకు కోరుకున్నాడంటే యేసుప్రభు ఇష్టపూర్వకంగా విధేయత చూపించాడు కాబట్టే ఆయన దాన్ని ఒప్పుకున్నాడు. ఐదోది ఎందుకనంటే దేవుడు యేసుప్రభు దాన్ని అంగీకరించాడంటే, ఐదోది యేసు మన స్థానంలో శిక్ష అనుభవించాడు కాబట్టి. ఐదోది ఏంటి? యేసు మన స్థానంలో శిక్ష అనుభవించాడు. చూడండి, క్రికెట్లో సబ్స్టిట్యూట్ అని అంటారు. అంటే ఏంటి? క్రికెట్ ఆడేటప్పుడు ఉదాహరణ 11 మంది టీంలో ఉన్నారనుకోండి, ఒక ఇద్దరిని కొంచెం బయట పెట్టుకుంటారు. ఉదాహరణకి ఆడేటప్పుడు ఎవరికైనా కాళ్ళు బెనికినా లేకపోతే ఎండకి పడిపోయినా కానీ ఈ మిగిలిన ఒకరినో ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్గా వెళ్తారనమాట, వీళ్ళు ఆడతారనమాట. ఇప్పుడు యేసు ప్రభు ఎట్లా వచ్చాడనంటే మనకి సబ్స్టిట్యూట్గా, అంటే మన బదులు, మన స్థానంలో, మన మీద శిక్ష పడాల్సిన స్థానంలో ఎవరు నిలిచారంట? యేసు ప్రభువే నిలిచాడు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. వచనం చదివి మనం ట్విస్ట్లోకి వెళ్దాం. యెషయా 53:5 చూడండి, ఆయన మన తిరుగుబాటు చేష్టల వలన గాయపడ్డాడు. ఎందుకు గాయపడ్డాడంట? ఆయన పాపాత్ముడు కాబట్టి గాయపడలేదంట. ఎందుకు గాయపడ్డాడంటే మన తిరుగుబాటు చేష్టలు, అంటే మనం దేవుడికి ఎదురు తిరిగి మనం చేసిన పాపాల వలన ఆయన గాయపరచబడ్డాడు. మన పాపాలను బట్టి ఆయన్ని నలుగు కొట్టడం జరిగింది. మనకు శాంతి కలిగించే శిక్ష ఆయన మీద పడింది. ఆయన పొందిన గాయాల వలన మనం బాగుపడ్డాం. ఇప్పుడు మన కోసం ఎవరు కొట్టించుకున్నారంట? దేవుడు కొట్టించుకున్నాడు అని చెప్పి చెప్తున్నాడు. అయితే ఇప్పుడు మనం ఒకటి ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడన్నా సరే ఒక పాపం చేసినప్పుడు దేవుడు కోపం వస్తుందా రాదా? దేవుడి కోపాన్ని ఎవరు భరించగలరు? దేవుడి కోపాన్ని ఎవరు మింగగలరు? దేవుడి కోపాన్ని దేవుడే మింగగలడు. కాబట్టి మనుషులందరి పాపానికి దేవుడికి ఎంతో కోపం వస్తుంది. ఆ పాపాన్ని మింగగలిగే శక్తి కేవలం యేసుప్రభు, దేవుడైనటువంటి యేసుప్రభు మాత్రమే ఉంది. కాబట్టి ఆ కోపాన్ని అంతటినీ కూడా సిలువలో దేవుడు దేవుడు ఆయన కోపాన్ని చూపించాడు. ఆ యేసుప్రభువులు అంతగా కొట్టడం ఏంటనంటే మనుషులకి యేసుప్రభు మీద ఉండే కోపం కాదు, అది దేవుడికి పాపం మీద ఉండే కోపం. ఏం కోపం అది? దేవుడికి పాపం మీద ఉండే కోపం వల్ల యేసు ప్రభువుని అంతగా చిత్రవదన కొట్టాడు. కొట్టింది మనుషులని మనం బయట చూస్తున్నాం, కానీ కొట్టింది ఎవరంటే దేవుడు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఎందుకు అంతగా కొట్టాడు, చావగొట్టాడనంటే, వాళ్ళు ఎందుకని నలగొట్టాడనంటే పాపాన్ని అంతగా ద్వేషిస్తాడు. పాపం అంటే అంత కోపం. ఆ కోపాన్ని మీ మీద చూపించలేక ఎవరి మీద చూపించాడంటే యేసు ప్రభు మీద ఆయన చూపించాడని చెప్పి ఆయన మనం చెప్తాం. కాబట్టి ఇప్పుడు మనం చచ్చిపోవాలి. మన స్థానంలో ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చాడు. ఇప్పుడు చూడండి, ఒకవేళ నేను తప్పు చేసిన తర్వాత, ఉదాహరణకి నేను ఎవరినో మర్డర్ చేశాను, లేకపోతే ఎవరో ఒకరిని రేప్ చేశాను, అప్పుడు గవర్నమెంట్ నాకు ఉరిశిక్ష వేసింది. అయితే ఈ లోపల నా ఫ్రెండో లేకపోతే నా అన్నో తమ్ముడో ఎవరో ఒకరు వచ్చి మా అన్నను చంపడం లేదు, మా అన్న బదులు నేను ఉరిశిక్ష భరిస్తానని ఎవరన్నా కోర్టు దగ్గరకు వచ్చారనుకోండి, కోర్టు ఒప్పుకుంటుందా? కోర్టు ఒప్పుకోకపోతే దేవుడు ఎందుకు ఒప్పుకున్నాడు? మన బదులు సుధీర్ బదులు ఇంకొకరు చేస్తానంటే ఏమో మన కోర్టు ఏమో ఒప్పుకోవడం లేదు, కానీ దేవుని కోర్టు ఎందుకని ఒప్పుకునింది?
దేవుని కోర్టు ఎందుకు ఒప్పుకునేదంటే మనిషి కోర్టుకి దేవుడి కోర్టుకి కొంత వ్యత్యాసం అనేట్టు ఉంటుంది. మనిషి చట్టాలకి దేవుడి చట్టాలకి కొంత వ్యత్యాసం ఉంటుంది. మనిషి చట్టాలు ఎందుకోసం చేస్తారనంటే భూమి మీద ఉండే మనుషులందరూ కూడా మంచిగా ఉండాలి, సజావుగా ఉండాలి, శాంతిగా ఉండాలి, సామరస్యంగా ఉండాలి. భూమి మీద ఉండే ఏ చట్టాల్లో అన్న దేవుడు ఉంటాడా? భూమి మీద ఉండే వాళ్ళందరూ కూడా మీరు ఈ పాపం చేసి దేవుడిని హత్య చేశారా కాబట్టి మీకు ఈ శిక్ష వేస్తున్నామని మానవ చట్టాల్లో ఏ చట్టం అన్నా ఉంటుందా? అంటే మానవ చట్టాల్లో దేవుడు అనే కాన్సెప్ట్ ఉండదు. ఉన్న ఏదో పైన రాసుకుంటారు అనమాట. ఎందుకని? మనుషులు దేవుడిని నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళ చట్టాల్లో దేవుడు అని రాసుకుంటారు. కానీ దేవుడి చట్టాలు వేరే. మనిషి చట్టాలు మనిషికి మధ్య సంబంధించినవి. దేవుడి చట్టాలు దేవుడికి మనుషులకి మధ్య, దేవుడికి మనుషులకి మధ్య సంబంధించినవి. రెండు. దేవుడు కూడా దీన్ని ధర్మశాస్త్రంలో కూడా ఇంక్లూడ్ చేయలేదు. అంటే మనుషుల పాపాల కొరకు ఈ సబ్స్టిట్యూషన్గా మనం అంటే ధర్మశాస్త్రంలోనంటే ఇది మానవుల చట్టాల్లో ఆయన ఇంక్లూడ్ చేయలేదు, కానీ ధర్మశాస్త్రంలో ఆయన ఇంక్లూడ్ చేశాడు. యేసు ప్రభు ఎవరైనా సరే దేవుడితో రిలేషన్షిప్ కట్ అయిపోయినప్పుడు పాపం చేయడం అంటే ఏంటంటే ఆ వ్యక్తి ప్రధానమైన విషయం పాపం చేసినప్పుడు ఏమవుద్దంటే ఆ వ్యక్తికి దేవుడికి కనెక్షన్ కట్ అయిపోద్ది. ఏమైపోద్ది? ఏ విధంగా ఒక వ్యక్తిని కొడితే ఆ వ్యక్తికి నాకు కనెక్షన్ కట్ అయిపోద్దో, మనం ఒక వ్యక్తిని కొట్టినా కానీ పాపం చేసినట్టే కాబట్టి దేవుడికి మనకు కనెక్షన్ కట్ అయిపోద్ది. ఆ సమయంలో మనం ప్రార్థన చేసామనుకోండి, దేవుడు వింటాడా? పాపాత్మల ప్రార్థన దేవుడు వినడం అని చెప్పి దేవుడు చెప్తాము. కాబట్టి ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ఏం చేశాడనంటే మనిషి చట్టాల్లో మనిషికి మధ్య ఉంటుంది, కానీ దేవుడి చట్టాల్లో ఈ విధంగా పోయినటువంటి దేవుడికి మనిషికి మధ్య పోయినటువంటి సంబంధాన్ని కూడా తిరిగి నిలపడం కోసం ఈ బలుల్ని ఆయన ఏర్పాటు చేశాడు. జంతువుల బలుల్ని ఆయన ఏర్పాటు చేశాడు. కాబట్టి మానవ చట్టాలు ఒక వ్యక్తికి శిక్షణ మాత్రమే వేయగలవు, కానీ ఆ ఒక వ్యక్తిని మంచిగా మార్చే విధంగా చేయలేవు. కేవలం దేవుడి చట్టాలు మాత్రమే మనిషిని మంచోడుగా మార్చగలవు. ఒక మనిషిని క్షమించగలవు, ఒక మనిషిని మంచోడుగా మార్చగలవు, కానీ మానవ చట్టాలు కేవలం శిక్ష మాత్రమే వేయగలవు. ఒకవేళ మానవ చట్టాలు కూడా ఒక వ్యక్తిని మంచిగా మారిస్తే ఆ మార్పు ఎలా ఉంటుందంటే, అమ్మ శిక్ష వస్తుందేమో అని భయపడి ఆ వ్యక్తి మారతాడే కానీ స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా, శాంతియుతమైనటువంటి మనసుతో ఆ వ్యక్తి బతకలేడు. కానీ దేవుని చట్టాలు ఎటువంటివనంటే ఒక వ్యక్తిని భయంతో కాకుండా ప్రేమతో మార్చేటువంటి మార్పు అన్నమాట. కాబట్టి చట్టాలు ఒక మనిషిని మంచిగా మార్చే విధానం వేరు ఉంటుంది, భయపెట్టద్ది. కానీ దేవుడు ప్రేమతో ఒక వ్యక్తిని మారుస్తాడు. ఒక వ్యక్తిని పాపాలను క్షమించన్నా సరే, ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని ఇచ్చన్నా సరే అట్లా మారుస్తాడు. అయితే ఈ చట్టాల్లో ఒకవేళ ఇట్లా మార్పు కలిగినా ఈ మార్పు ఎటువంటిదనంటే సాటి వ్యక్తిని బేస్ చేసుకో ఉంటుంది, చట్టాలను బేస్ చేసుకో ఉంటుంది. ఒకవేళ చట్టాలను చేసేవాళ్ళు లేదా న్యాయవాదులు అక్రమస్తులయ్యారనుకోండి, కోర్టులో ఉన్నటువంటి జడ్జిలే చెడ్డోళ్ళు అయిపోతే అప్పుడు వీళ్ళు నీతి చచ్చిపోదా? ఇన్ని రోజులు నాకు శిక్ష వస్తుంది అని నేను భయపడ్డాను, ఈరోజు నాకు శిక్ష వేసేవాళ్ళే నీతి లేకుండా బతుకుతామంటే వీళ్ళ కేంద్రాన్ని నేను భయపడేదని వాళ్ళు నీతి పోద్ది. అంటే మనిషిలో మార్పు సాటి మానవుని మీద ఆధారపడి లేదా మానవ చట్టాల మీద ఆధారపడితే ఆ మార్పు శాశ్వత కాలం ఉండదు. దేవుని చట్టాల్లో ఇక్కడ ఎటువంటిదంటే మనిషి మార్పు దేని మీద ఆధారపడి ఉంటుందంటే దేవుని మీద ఆధారపడి ఉంటుంది. దేని మీద ఆధారపడద్ది? దేవుడు ఎటువంటి వాడు? అన్యాయస్తుడా? మనమన్నా అన్యాయస్తులు అవం, కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. మనుషులన్నా ఇంకొక మనిషిని హత్య చేయగలరు, కానీ దేవుడు ఆయన మారని వాడు, ప్రేమామయుడు, ఆయన గుణాలన్నీ పర్ఫెక్ట్. కాబట్టి ఎవరిలో మార్పు అయితే దేవుణ్ణి బట్టి కలుగుతుందో వాళ్ళు శాశ్వతమైన మార్పుని సంతరించుకోగలరు. కాబట్టి మనిషి చట్టాలు వేరే, దేవుడి చట్టాలు వేరే. దేవుడు కూడా మనుషులకి ఇది సజెస్ట్ చేయలేదు. ఎందుకు సజెస్ట్ చేయలేదంటే ఒకవేళ భూమి మీద ఉండే మానవ చట్టాల్లో కూడా ఈ విధంగా ఒకటి బదులు ఇంకొకటి చచ్చిపోవచ్చు అని చెప్పాడు అనుకోండి, ఒకవేళ దేవుడు మనిషికి సలహా ఇచ్చినా మనుషులు దాన్ని ఇంట్రడ్యూస్ చేసినా ఏమవుద్దంటే ఒక డబ్బున్నోడు వచ్చి దొరా నా కోసం నువ్వు చచ్చిపో, నా కోసం నువ్వు విరేసుకో, నీ కుటుంబానికి నేను ఒక 5 కోట్లు ఇస్తాను అని అన్నాడంటే ఒక పేదవాడు వచ్చి ఒక కోటీశ్వరుడు కోసం చచ్చిపోడా? అంటే ఒకవేళ దీన్ని కానీ మానవ చట్టాల్లో ఇంక్లూడ్ చేస్తే ఏమవుద్దంటే మానవ చట్టాలకు కూడా ఒక అర్థం లేకుండా పోతుంది. ఏదైతే శాంతిని నిర్మించాలని చట్టాలకి దేవుడు ఆజ్ఞాపించాడో ఆ శాంతి అనేది ఈ చట్టం ద్వారా ఉండదన్నమాట. ఏది? ఈ సబ్స్టిట్యూషనరీ యాక్ట్ అంటే ఒకరి స్థానంలో మరొకరు ఈ విధంగా
చనిపోవచ్చు అనేది మానవ చట్టాలకి దేవుడన్నా సరే ఇవ్వలేదు. మనుషులు గల దాన్ని ఎందుకు పెట్టుకోలేదంటే, ఒకవేళ ఈ విధంగా చేస్తే ఇది కూడా అవినీతికి లోనవుద్ది. డబ్బున్నవాడు వాడికి శిక్ష పడిన ప్రతిసారి ఇంకొకరిని తీసుకొస్తాడు, కానీ ఈ డబ్బున్నోడు చేయాల్సిన అన్యాయాలు, ఈ డబ్బున్నోడు చేయాల్సిన అక్రమాలు చేస్తూనే ఉంటాడు. తద్వారా సాటి మనిషికి కూడా ఇబ్బంది జరుగుతూనే ఉంటుంది. ఇటు బయట ఉంటే సాటి మనిషికి ఇబ్బందే, ఉన్న వీళ్ళందరూ కూడా ఇబ్బంది. కాబట్టి మనుషులు దాన్ని ఒప్పుకోలేదు, దేవుడు కూడా మనిషికి దాన్ని ఇంట్రడ్యూస్ చేయలేదు. కేవలం దేవుడి చట్టాల్లో మాత్రమే ఈ విధమైనటువంటి యాక్ట్ ఏంటిది, ఒకరి స్థానంలో మరొకరు బలి అయ్యేటువంటి దాన్ని, దేవుడికి మనిషికి మధ్య ఉండే రిలేషన్షిప్ని రెస్టోర్ చేయడం కోసం దేవుడు అక్కడ దాన్ని ఒప్పుకున్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ చట్టం ప్రకారం, దేవుని చట్టాల ప్రకారం నీ బదులు ఈ గొర్రె చచ్చిపోవాలి. కాబట్టి నీ స్థానంలో ఈ గొర్రె ఏ విధంగా అయితే చనిపోతుందో, మనుషులందరూ కూడా చావాలి. కాబట్టి మనుషులందరి స్థానంలో యేసు ప్రభు చనిపోతున్నాడు. మనుషులందరి మీద శిక్ష పడాలి. ఆ శిక్ష ఎవరు భరిస్తారంటే యేసు ప్రభువే శిక్ష భరిస్తారు. మనుషులందరికీ ఇంత పెనాల్టీ, ఇంత డబ్బులు కట్టాలి. ఆ డబ్బులు మనుషులు కట్టలేరు. కాబట్టి ఆ డబ్బులన్నీ నేను యేసు ప్రభు దగ్గర వసూలు చేసుకుంటానని దేవుడు యేసు ప్రభు ద్వారా, మానవుడైన దైవత్వం కలిగిన యేసు ప్రభు దగ్గర ఆయన వాటిలన్నిటిని కూడా వసూలు చేసుకున్నాడు. కాబట్టి ఐదోది ఎందుకని దేవుడు దాన్ని అంగీకరించాడనంటే, దేవుని చట్టాల ప్రకారం యేసు మన స్థానంలో శిక్ష అనుభవించాడు కాబట్టి దేవుడు దాన్ని ఒప్పుకున్నాడు. ఆరోది ఎందుకని దేవుడు దాన్ని ఒప్పుకున్నాడంటే, ఆరోది యేసు పాత నిబంధన బలి వ్యవస్థను సంపూర్ణంగా నెరవేర్చాడు కాబట్టే ఒప్పుకున్నాడు. ఐదోది ఏంటి, ఆరోది ఏంటి, ఎందుకని దేవుడు ఒప్పుకున్నాడంటే, పాత నిబంధన చట్టాలని సంపూర్ణంగా నెరవేర్చాడు కాబట్టే యేసు ప్రభు బలిని ఆయన ఒప్పుకున్నాడు. పాత నిబంధన బలులకి ఒక లోపం ఉంది. ఆ పాత నిబంధన బలుల్లో ఏమవుద్దనంటే, ఒక వ్యక్తి పాపం చేసిన తర్వాత బలులు దేవుడి సన్నిధానానికి తీసుకొస్తారు. అయితే మళ్ళీ పాపం చేస్తే ఏం చేయాలి? మళ్ళీ ఇంకో గొర్రె చంపాలా వద్దా? కొన్నిసార్లు ఏ పాపం చేయకపోయినా మనకు తెలియని పాపాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రధాన యాజకుడు అన్నా సరే ముందు పక్కనోడికి గొర్రెని చంపాలంటే ముందు ఆయనకు ఒక గొర్రెని చంపుకోవాలన్నమాట. అంటే పక్కన వాళ్ళ కోసం ప్రార్థన చేసాయా, వీడి బదులు ఈ గొర్రె చంపి ఈ గొర్రె ప్రాణాన్ని తీసుకోయా, వీడిని రక్షించాయా అని ప్రార్థన చేయడానికి కూడా ప్రధాన యాజకుడు కూడా ముందు ఆయన కోసం ఒక బలి అర్పించుకోవాలి. అయితే ఇది ఎంతకాలం సాగద్దంటే సాగుతానే ఉంది. గొర్రెలు చంపుతానే ఉన్నారు, మేకలను చంపుతానే ఉన్నారు, కోడిలను చంపుతానే ఉన్నారు. దీనికి ఒక అదుపే లేదు. 2 బలిచ్చిన ప్రతిసారి కూడా వాడికి మనసులో బాధ. నిన్న ఇదే పాపం కోసం వచ్చాను, ఒక కోడిని బలిచ్చాను, మళ్ళీ ఈరోజు ఇదే పాపం చేశాను, మళ్ళీ ఒక కోడి. ఏందయ్యా అంటే మనిషి మనసులో ఏదైతే దేవుడు ఒక మనిషితో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాడో ఈ బలుల వల్ల అది సాటిస్ఫై అవ్వడం లేదనమాట. ఎవరన్నా దేవుడిని ఆరాధించడానికి ఈ బలిని ఇచ్చి దేవుడి దగ్గర శాంతిని పొందదామని వచ్చినప్పటికీ కూడా గతంలో చేసిన పాపాలు వాళ్ళు మళ్ళీ గుర్తొస్తూ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాయి. కాబట్టి సంపూర్ణమైనటువంటి పర్ఫెక్ట్ది వచ్చేంత వరకు టెంపరీగా ఈ ధర్మశాస్త్ర నిబంధనని ఆయన ఇచ్చాడు. చూడండి, హెబ్రీ 10వ అధ్యాయము 1వ వచనం 4వ వచనం చదువుతున్నాను. ధర్మశాస్త్రం రాబోయే మంచి విషయాల నీడ మాత్రమే కానీ నిజస్వరూపం కాదు. ఏంటంట? ధర్మశాస్త్రం రాబోయే మంచి విషయాల నీడంటే ఏంటి? ఈ వస్తువు ఎడుందనుకోండి, ఎండ పెడితే నీడ ఆడ పడుతుంది. ధర్మశాస్త్రం ఏంది? నీడ అసలైన వస్తువా? యేసు ప్రభువుకు కూడా మోషేని కూడా కొండ మీదకి పిలిచాడు. పిలిచిన తర్వాత దేవుడు ఏం చూపించాడంటే, ఇద్దో పరలోక రాజ్యంలో ఎట్టుంటుంది, దాన్ని బట్టి నువ్వు భూమి మీద కూడా ఒక ప్రత్యక్ష గుడారం కట్టాలి. పరలోక రాజ్యంలో ఎట్టుంటుంది, కాబట్టి నువ్వు కూడా పలానా ఇటు చేయాలి, అటు చేయాలని. కాబట్టి పరలోక రాజ్యంలో ఆ దేవుడి దగ్గర ఉండేటువంటి యాజక వ్యవస్థని, ఆ మందిరాన్ని చూపించి, ఇద్దో దీని నీడ కట్టాలి, నువ్వు ఒరిజినల్ కట్టలేవు, నువ్వు ఎట్టో నీడ కట్టు. ఎందుకని? చుట్టుపక్కల ఉండేవాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళకి అర్థం కాదు కాబట్టి అర్థం చేసుకుంటారని చెప్పి ఆ నీడ. పరలోక రాజ్యంలో దేవదూతలు ఉంటాయి, కెరూబులు ఉంటాయి. కాబట్టి మనకు అవన్నీ తెలియదు కదా, మనం చూడలేదు కదా. ఒకవేళ మీరు ఆ దేవుని యొక్క చర్చిలోకి వస్తే, దేవుని యొక్క మందిరంలోకి వస్తే మందసం మీద కెరూబులు ఉంటాయి. నిజమే, ఆ బొమ్మలే కెరూబులా? కాదు, మనకు అర్థం అవడం కోసం బొమ్మలు వేశారు. ఆడ బొమ్మలు దేనికి సాదృశ్యం అంటే, నిజమైంది ఉంది, ఇది నీడ మాత్రమే, నిజమైంది ఉందని. వచ్చిన తర్వాత చుట్టుపక్కలన్నీ కొన్ని బొమ్మలు వేసి ఉంటారు, అవి బొమ్మలు మాత్రమే. అసలేంది ఎక్కడుంది? పరలోక రాజ్యం. కాబట్టి నువ్వేం చేయాలంటే, నీకు చూపించే దీని ప్రకారం భూమి మీద ఒకటి కట్టాలి.
అసలైంది ఏది? భూమి మీద ఉండేదా, పరలోక రాజ్యంలో ఉండేదా? అసలైంది ఏది చెప్పండి? పరలోక రాజ్యంలో ఉండేది అసలైంది. కానీ టెంపరరీ నీకు అర్థం అవడం కోసం అక్కడ పరలోక రాజ్యంలో ఉండే కెరూబులు అన్నా సరే వాటి ఉండే సాదృశ్యం అని ప్రకారం ఈ విధంగా బలిపీఠం ఉంటుంది, ఈ విధంగా దీపస్తంభం ఉంటుంది, ఈ విధంగా కెరూబులు ఉంటాయి. ఇట్లా ఇవన్నీ కూడా దానికి నమూనాగా చిన్నపిల్లకాయలు, ఉదాహరణ చిన్నపిల్లకాయలకి ఏరోప్లేన్ చూపించలేం, ముందు ఏరోప్లేన్ వస్తువు చూపిస్తాం. చిన్నపిల్లకాయలకి నిజమైన ఏనుగు చూపించలేం, ముందు ఏనుగు బొమ్మ చూపిస్తాం. అట్లాగే మనుషులైన మనకు అర్థం అవడానికి కూడా ఈ విధంగా ప్రత్యక్ష గుడారంలో ఆ వస్తువులన్నీ ఉంచాడు. అయితే అసలైన వస్తువులు ఏడున్నాయి? అక్కడ ఉన్నాయన్నమాట. కాబట్టి యేసు ప్రభు బలి అర్పించి ఆయన రక్తాన్ని తీసుకెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఈ ప్రత్యక్ష గుడారాన్ని తీసుకెళ్ళాడా, అక్కడికి తీసుకెళ్ళాడా? చెప్పండి, ఎక్కడికి తీసుకెళ్ళాడా? ఎక్కడికి కాదు ఆయన తీసుకెళ్ళింది, అక్కడికి తీసుకెళ్ళాడు. ఎక్కడ జరగాలంటే ఇక్కడ కాదు జరగాల్సింది, అసలు విషయం జరగాల్సింది అక్కడ ఆ దేవుడి కోట్లో, ఆ దేవుడు ఉండే రాజ్యంలో మనం కూడా వెళ్ళాలంటే ముందు అక్కడ బలి అర్పించి ఆయన చట్టాల ప్రకారం జరగాలి. కాబట్టి యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. చూడండి, అది మీకు చదువుతాను. హెబ్రీ 10వ అధ్యాయం 1 వచనం 4వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. ధర్మశాస్త్రం రాబోయే మంచి విషయాల నీడ మాత్రమే కానీ నిజ స్వరూపం కాదు. ప్రతి సంవత్సరం అర్పించే అవే బలుల ద్వారా అది ఆరాధించడానికి వచ్చే వారిని పరిపూర్ణులనుగా చేయలేదు. ఎడ్ల మేకల రక్తానికి పాపాలను తొలగించడం అసాధ్యం. కాబట్టి మనం అనుకోవచ్చు ఏమని, నా కోసం ఈ గొర్రెను బలిస్తున్నాడు, నా కోసం దీన్ని బలిస్తున్నాడు, నా పాపాలకు క్షమించిపోయిందని మనం నమ్మడం కోసం తాత్కాలికంగా నీడ లాంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కానీ అసలైన వ్యవస్థ వేరే, అసలైన యాజకుడు వేరే. కాబట్టి తర్వాత వచనం కూడా చూడండి, హెబ్రీ 9వ అధ్యాయం 12వ వచనంలో మేకల, కోడెల, దూడల రక్తంతో కాకుండా క్రీస్తు తన సొంత రక్తంతో అతి పరిశుద్ధ స్థలంలో, ఏ స్థలం అంట? అతి పరిశుద్ధ స్థలం అంటే భూమి మీద కూడా అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. భూమి మీద కూడా ఉదాహరణకి దీన్ని కూడా 3 మెట్లుగా కట్టారు. అది మామూలు స్థలం, అది పరిశుద్ధం, అది అతి పరిశుద్ధం. అంటే మెయిన్ అక్కడ దేవుడు ఉంటాడు అని. అతి పరిశుద్ధ స్థలానికి ఎవరు కూడా వెళ్ళలేరు. ఎందుకని? ఇక్కడ ఒక కర్టెన్ కడతారు అనమాట. ఆ కర్టెన్ లోపలికి ఇక్కడ ఉండే కెరూబులు వాళ్ళకి కూడా లేదు, అంటే ఎంట్రన్స్ లేదు. అందుకే బొమ్మలు ఏడేస్తారు కానీ లోపల వేయరు, మన భూమి మీద మనకు చూపించేటువంటి వాటిల్లో కూడా. కాబట్టి యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడంటే ఇక్కడికి మాత్రమే కాదు, ఈ లోపలికి వెళ్ళి దేవుడితో డీల్ చేసి ఆ వచనం చదువుతున్నాను చూడండి. క్రీస్తు తన సొంత రక్తంతో అతి పరిశుద్ధ స్థలంలో ఒక్కసారే ప్రవేశించాడు, తద్వారా శాశ్వతమైన రక్షణ కలిగించాడు. ఏం చేశాడంట? కాబట్టి దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో ఎప్పుడు ప్రవేశించాడు? మీరు చూసారా? అది ఏ అతి పరిశుద్ధ స్థలం అంటే ఇక్కడ చూపించిన అతి పరిశుద్ధ స్థలం కాదు, అక్కడుండే అతి పరిశుద్ధ స్థలం. ఆ స్థలం మనం అర్థం చేసుకోవాలంటే టెంపరీగా మనకు అర్థం అవడానికి ఇక్కడ ఒక గుడారం కట్టాడు. అంతేగాని మనం కట్టిన గుడారంలో ఆయనే ఉండడానికి, ఆ గుడారంలో ఆయనే బంధించి ఉంచలేం. భూమి అంతటా కూడా ఆయన్ని కుదించుకోలేదు. కాబట్టి సర్వవ్యాప్తి అయిన వ్యక్తిని ఒక చిన్న గుడారంలో కుక్కాలనంటే మనుషుల వల్ల మన వల్ల ఎట్టవద్ది? మనకు అర్థం అవడం కోసం వాడు చేశాడు. కానీ నిజమైనటువంటి బలి, నిజమైనటువంటి యాజకుడిగా, నిజమైనటువంటి రక్తంతో, ఏ రక్తం? గొర్రెలు మేకల రక్తం కాదు, సాక్షాత్తు ఏదైతే సంపూర్ణంగా మానవ పాపాలను క్షమించగలదో ఆ రక్తంతో ఆ దేవాలయంలోకి, ఏ దేవాలయంలోకి? ఆ పరలోక రాజ్యంలో ఉండే ఆ దేవాలయంలోకి ఆ ప్రధాన యాజకుడిగా, భూమి మీద కూడా ప్రధాన యాజకులు ఉంటారు, క్రీస్తే ప్రధాన యాజకుడిగా దేవుడి దగ్గరికి వెళ్ళి మధ్యవర్తిత్వం చేస్తాడనమాట. కాబట్టి ఇట్లా దేవుడు పాత నిబంధనలో 5 బలులు చెప్తాడు. సమాధాన బలిని, పాప పరిహారార్థ బలిని, ఇట్లా అపరాధ పరిహారార్థ బలులని కొన్ని బలులు ఉంటాయి. అయితే ఆ బలులన్నీ లేవి కాండంలో ఉంటే ఆ బలులన్నీ కూడా యేసు ప్రభుతో సంపూర్తమైపోతాయి అన్నమాట. ఇంకా ఆ బలులు అనేవే అవసరం లేకుండా పోతాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు చూడండి 6వ పాయింట్ ఏం రాసుకున్నామనంటే, ఎందుకని యేసు ప్రభు బలిని దేవుడు అంగీకరించాడంటే యేసు మాత్రమే పాత నిబంధన బలి వ్యవస్థను సంపూర్ణంగా నెరవేర్చాడు. ఏదైతే దేవుడు మైండ్లో ఉందో అది ఎవరు నెరవేర్చారంటే కేవలం యేసు ప్రభు మాత్రమే నెరవేర్చాడు. చివరిది 7వది, ఎందుకని యేసు ప్రభు బలినే ఎందుకు ఒప్పుకున్నాడంటే యేసు కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఎందుకని దేవుడు ఒప్పుకున్నాడు? మధ్యవర్తిగా. ఇప్పుడు ఆల్రెడీ పాత నిబంధన ఉంది. ఏ నిబంధన? మోషేకి దేవుడికి మధ్య జరిగింది పాత నిబంధన.
అయితే యేసు ప్రభు పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడి దగ్గర కుర్చీలో కుర్చీ వేసుకొని మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఇద్దో మా మానవులందరి పాపాలు క్షమించడానికి నీకు ఇంత కావాలి కదా, అదంతా నేను ఇస్తున్నాను, ఇద్దో ఈ రక్తం అని చెప్పి ఇచ్చేశాడు. ఇక మా మానవులందరినీ క్షమించవా అని చెప్పి సంతకం పెట్టించేసుకున్నాడు అనమాట. ఈ కొత్తగా సంతకం పెట్టించుకొని కొత్తగా ఒక చట్టం రాశాడు. ఏంటనంటే ఇక్కడి నుంచి పాపాలు క్షమించబడాలంటే ఏ రక్తంతో ఆ వ్యక్తి శుద్ధీకరించబడాలంటే క్రీస్తు రక్తం ద్వారా ఆ వ్యక్తి శుద్ధీకరించబడాలి. దేని ద్వారా? క్రీస్తు రక్తం ద్వారా ఆ వ్యక్తికి క్షమాపణ వస్తుంది. కాబట్టి మనం పాపం చేసినప్పుడు దేవుడికి మనకి సెట్ కాదు, అసలు మన ప్రార్థన కూడా దేవుడు వినడు. కానీ నా నామమున తండ్రిని మీరేం అడిగినా ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? మీ మీద ప్రేమతో కాదు, మీరు మంచోళ్ళని కాదు, నా మొహం చూసి ఇస్తాడు. కాబట్టి మీరు ప్రార్థన చేసే ప్రతిసారి ఏం చేస్తారంటే నా పేరు చెప్పుకొని ప్రార్థన చేయండి దేవుడి దగ్గరికి అని అంటాడు. ఎందుకని? పాపాత్ములైన మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేం, కానీ యేసు ప్రభు రక్తం మనకున్నప్పుడు, యేసు ప్రభు ఆయన మన ముందున్నప్పుడు ధైర్యంగా ఆయన దగ్గర వెళ్ళగలం. ఎందుకని? పాపాత్ములైన మనం ఆయనకు మొహం చూపించలేం. యేసు ప్రభు మధ్యవర్తి అని అంటే అర్థం ఏంటంటే ఆయన సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు, సంపూర్ణ దేవుడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడి చెయ్యిని ఆయన పట్టుకోగలిగాడు. మనిషి ఎవరన్నా దేవుడి చెయ్యి పట్టుకోగలడా? మనుషులు బేసిక్గా పాపాత్ములైన వాడు మంచి దేవుడి చెయ్యిని పట్టుకోవాలంటే కుదరదు. కాబట్టి దేవుడు అయిన యేసు ప్రభు దేవుడి చెయ్యిని పట్టుకున్నాడు. మానవుడైన యేసు ప్రభు మానవుడి చెయ్యిని కూడా పట్టుకొని ఇద్దరిని కూడా కలిపాడు అన్నమాట. ఏం చేశాడు? ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఎవరున్నారు? మధ్యవర్తిగా యేసు ప్రభు ఉన్నాడు. ఎవరున్నారు? మధ్యవర్తిగా యేసు ప్రభు ఉన్నాడు. హెబ్రీ 8:6 చూడండి, శ్రేష్టమైన వాగ్దానాలపై ఏర్పడిన శ్రేష్టమైన ఒప్పందానికి ఈయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఇది ఎటువంటిదంట? శ్రేష్టమైన వాగ్దానాలు ఉన్నాయంట, శ్రేష్టమైన ఒప్పందం జరిగిందంట. ఆ శ్రేష్టమైన ఒప్పందానికి మధ్యలో డీలింగ్గా ఎవరనంటే యేసు ప్రభువే మధ్యవర్తిగా ఉన్నాడంట. హెబ్రీ 9:15 కూడా చూడండి, ఈ కారణం వల్లనే పిలువబడిన వారు వాగ్దానం చేయబడిన శాశ్వత వారసత్వాన్ని, కొద్ది కాలం వారసత్వం కాదు పరలోక రాజ్యంలో, భారతదేశంలో మనకు వారసత్వం ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. అమెరికాలోకి వెళ్ళాం, అమెరికా వాళ్ళ వారసత్వం ఉంటుంది. ఎంతకాలం వాళ్ళు అమెరికా వాళ్ళు మనకు సిటిజన్షిప్ ఇస్తారు, వారసత్వం ఇస్తారో మనకు తెలియదు. కానీ క్రీస్తు రక్తంతో మనం వెళ్తే మన వాగ్దానాలు అటువంటివి కాబట్టి, మన డీలింగ్స్ అటువంటి పేపర్ల మీద జరిగాయి కాబట్టి హెబ్రీ 9:15 ప్రకారం ఈ కారణం వల్లనే పిలువబడిన వారు వాగ్దానం చేయబడిన శాశ్వత వారసత్వాన్ని, అంటే పరలోక రాజ్యంలో మన వారసత్వం ఎంతకాలం ఉంటుంది? శాశ్వతమైన వారసత్వాన్ని పొందడానికి కొత్త నిబంధనకు క్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు దేనికి మధ్యవర్తిగా ఉన్నాడంటే పరలోక రాజ్య వారసత్వాన్ని మనకు తీసుకురావడం కోసం భూమి మీదనైన మనుషుల పక్షంగా దేవుడు పరలోక రాజ్యంలో దేవుడితో మనుషులకి మధ్యవర్తిగా ఉన్నాడు. ఈ పని చేయడానికి ఎవరు సరిపోతారు? ఎవరు సరిపోరు, కేవలం యేసు ప్రభు మాత్రమే సరిపోతాడు. కాబట్టి దేవుణ్ణి మాత్రం, అంటే యేసు ప్రభుని మాత్రమే దేవుడు ఒప్పుకున్నాడు. ఇప్పుడు చూడండి, నేను ఒక 7 పాయింట్లు చెప్పాను. ఒకసారి నేను ఏం చెప్పాను చెప్పి చివరి పాయింట్ చెప్తాను. మొట్టమొదటిది, యేసయ్య బలిని ఎందుకు అంగీకరించాడంటే యేసు మాత్రమే పాపం లేని జీవితం జీవించాడు కాబట్టి. రెండోది, దైవిక స్వభావం గల యేసు త్యాగం అనంతమైన విలువని కలిగి ఉంది. కేవలం దేవుడు మాత్రమే అనంత శక్తి కలిగిన వాడు కాబట్టి అనంత పాపాలకి వచ్చేటువంటి మూల్యాన్ని కూడా ఆ అమూల్యమైన రక్తం మాత్రమే చెల్లు పెట్టగలదు. కాబట్టి ఆయన దేవుడై ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మూడోది, దేవుడు ఎందుకని యేసు ప్రభు బలిని అంగీకరించాడంటే యేసుని బలి ఇవ్వడమే దేవునికి ఇష్టమైన ప్రణాళిక, దేవుడికి ఇష్టమైన ప్లాన్ కూడా అదే. కాబట్టి దేవుడు దాన్ని అంగీకరించాడు. నాలుగోది, యేసు చూపిన ఇష్టపూర్వకమైనటువంటి విధేయత. కాబట్టి యేసు ప్రభు సిలువలోకి వచ్చాడు, ఆయన సిలువ మరణం పొందే విధంగా. ఏ మరణం? సిలువ మరణం అని అంటే మామూలుగా ఎవరో పొడిసేసి చచ్చిపోయేది కాదు, మామూలుగా ఏదో గొప్ప చావు కాదు. అది ఏ చావు అని అంటే శాపంతో కూడిన చావు. ఏ చావు? సిలువ మరణం అనేది శాపంతో కూడినటువంటి చావు. కుక్క చావు అంటారు కదా, దానికన్నా ఘోరమైంది అనమాట సిలువ చావు అంటే. ఆ సిలువ మరణానికన్నా సరే నేను ఒప్పుకుంటానని చెప్పి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టే ఆయన్ని దేవుడు పరలోకంలో రాజుగా చేయబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన దాని అంతటికీ కూడా ఇష్టపడ్డాడు. కాబట్టి ఆయన ఇష్టానికి దేవుడు కూడా ఫిదా అయిపోయి దేవుడిని చూపినటువంటి ఇష్టపూర్వక విధేయతని దేవుడు అంగీకరించాడు. ఐదోది,
ఎందుకని యేసుప్రభు బలిని ఆయన ఒప్పుకున్నాడంటే మన స్థానంలో ఆయన శిక్ష అనుభవించాడు కాబట్టి దేవుని చట్టాల ప్రకారం. ఆరోది యేసుప్రభు ఎందుకని ఒప్పుకున్నాడంటే పాత నిబంధన బలి వ్యవస్థని పూర్తిగా నెరవేర్చాడు కాబట్టి. ఏదైతే దేవుడు మైండ్లో ఉందో దాన్ని పూర్తిగా సాటిస్ఫై చేసిన వ్యక్తి ఎవరనంటే కేవలం యేసుప్రభు మాత్రం. మానవులు చేయలేరు అనమాట. మానవులకు అసలు పరలోక రాజ్యంలో దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా అధికారము, హక్కు లేదు. కేవలం దేవునికి మాత్రమే, యేసుప్రభుకు మాత్రమే ఆ విధంగా ఉంటుంది. అయితే చివరిది 7వది, యేసుప్రభు ఈ కొత్త నిబంధనకి, కొత్త ఒడంబడికకి మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు, మధ్యలో మీడియేటర్గా ఆయన ఉన్నాడు. అయితే నిజానికి ఇప్పుడు యేసుప్రభు చనిపోయిన తర్వాత యేసుప్రభు బలిని నేను ఆమోదించాను. ఇప్పుడు ఉదాహరణకి మనం పేపర్లో రాసుకెళ్ళిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయాలంటే స్టాంప్ కొట్టాలి. ఏం కొట్టాలి? సంతకం కొడితే ఎవరైనా సంతకం చేస్తారు. గవర్నమెంట్ స్టాంప్ ఉంటే అప్పుడు జైల్లోకి తీసుకెళ్తే ఇదోసారి గవర్నమెంట్ స్టాంప్ కూడా వేసిందని అంటే అప్పుడు చూపిస్తారు. ఇప్పుడు యేసుప్రభు చేయాల్సిందంతా ఇంత చేశాడు, దేవుడు స్టాంప్ వేసాడా? దేవుడు స్టాంప్ వేసాడు అనడానికి రుజువు ఏంటంటే యేసుప్రభుని తిరిగి లేపడమే స్టాంపు. ఏంటది? యేసుప్రభుని తిరిగి లేపడమే మనకు రుజువు. అక్కడ రాసుకోండి. దేవుడు యేసు బలిని అంగీకరించాడు అనడానికి గుర్తు ఏంటంటే యేసుప్రభు యొక్క పునరుద్ధానం. ఏంటది? యేసుప్రభు యొక్క పునరుద్ధానం. ఆ వచనం చదువుతాను చూడండి. ఒకవేళ యేసుప్రభు కానీ లేవకపోతే ఏమై ఉండేది? ఒకవేళ యేసుప్రభు లేటుగా లేచినా కూడా ఏమై ఉండేది? అప్పటికే యేసుప్రభు శిష్యులందరూ కూడా చాలా భయపడిపోయారు. అమ్మా, యేసుప్రభుని చంపేశారు, మనల్ని కూడా చంపేస్తారేమోనని. ఒకవేళ యేసుప్రభు లేయకపోయి ఉంటే శిష్యులు ఇంకా భయపడిపోయేవాళ్ళ కాదా? సువార్త ఈ విధంగా వ్యాపించి ఉండేదా? కానీ యేసుప్రభు లేచాడు కాబట్టే శిష్యులు కూడా ధైర్యంగా వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? దేశం, ప్రపంచ నలుమూలలకి వెళ్ళారు. వాళ్ళని కూడా యేసుప్రభు లాగే చంపడానికి సిద్ధపడ్డారు. కానీ వాళ్ళు భయపడలేదు. ఎందుకు భయపడలేదు? యేసుప్రభు ఏ విధంగా అయితే చనిపోయి తిరిగి లేచాడో మమ్మల్ని కూడా ఆ యేసుప్రభు రక్తం ద్వారా దేవుడు మళ్ళీ లేపుతాడు కాబట్టి ఈ చావుకి మేము భయపడమని వాళ్ళందరూ కూడా చావుకు కూడా భయపడకుండా 12 మంది శిష్యులు, ఒకరు తక్కువ ప్రకటన గ్రంథం యోహాను తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా దేవునికి హతసాక్షులుగా మారిపోయారనమాట. అంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందనంటే దేవుడు యేసుప్రభుని తిరిగి లేపినప్పుడు ఆ లేపిన యేసుప్రభు దేహాన్ని వాళ్ళు చూశారు, ఆ యేసుప్రభుని వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళకి అంత ధైర్యం వచ్చింది. ఒకవేళ లేపబడకపోయి ఉంటే అప్పుడు ఏ విశ్వాసం అయితే మనం నమ్ముతున్నామో అదంతా వృధా అయిపోయేది. 1 కొరింథీ 15:17 చూడండి. క్రీస్తు లేపబడకపోతే మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకా మీ పాపాల్లోనే ఉన్నారు. ఏడగట్టావా? ఇంకా కట్టాల్సిన డబ్బులు ఉన్నాయి. ఆ కోర్టు వేసింది 5 లక్షలు, నువ్వు 4 లక్షలు తెస్తే కుదరద్దా? ఇంకా 1 లక్ష దేపో అని నన్ను అడగతారా లేదా? అట్లాగే యేసు ప్రభువు కూడా ఈ ఏడగట్టావా ఇంకా ఉందని దేవుడు అనేవాడు. కానీ అలా అనకుండా యేసు ప్రభుని లేపాడు అని అంటే అర్థం ఏంటంటే మానవులైనటువంటి మనలో ప్రథమ ఫలంగా అని బైబిల్లో చెప్తుంది. అంటే మొదటి వ్యక్తిగా ఎవరు లేపబడ్డారంటే యేసు ప్రభువే లేపబడ్డాడు. ఎవరు లేపబడ్డాడు? యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు కూడా దీన్ని ఎక్సర్సైజ్ చేశాడు. నాకు మరణం మీద కూడా అధికారం ఉందని చెప్పడానికి లాజర్ని లేపాడు. చనిపోయిన వాళ్ళందరినీ కూడా లేపాడు. ఏంటంటే నాకు మరణం మీద మరణించక ముందు నుంచే అధికారం ఉంది. ఎందుకని? నేను లోకం సృష్టించబడక ముందే వధించబడిన గొర్రెపిల్లని. కాబట్టి యేసు ప్రభు ఆయన దేవుడు కాబట్టే మనుషుల పాపాలని క్షమించాడు. సిలువలో ఆయన రక్తం చిందించిన తర్వాత క్షమించలేదు. ఎందుకనంటే ఆయన ఎప్పుడు వధించబడ్డాడంటే లోకం సృష్టించబడక ముందే వధించబడ్డాడు కాబట్టి దేవుని యొక్క మైండ్లో ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మనుషుల పాపాలని క్షమించాడు. ఎవరు ఆయన మనుషుల పాపాలు? దేవుడికి మాత్రం మనుషుల పాపాలు క్షమించే అధికారం ఉంటుంది. ఈయన దేవుడి పాపాలను క్షమిస్తున్నాడు అసలు అంటే దేవుడు అని చెప్పుకుంటాడు. దేవుడే క్షమించాలి మనుషుల పాపాలని అని ఆ కాలంలో ఉండేవాళ్ళు తప్పుగా అపార్థం చేసుకొని యేసు ప్రభు మీద రాళ్ళు వేసి ఆయన కొట్టడానికి చూశారన్నమాట. కానీ ఆయన సాక్షాత్ దేవుడు కాబట్టి దేవుడిలాగే ఆయన ప్రవర్తించాడు. తర్వాత వచనం కూడా చదువుతున్నాను చూడండి. రోమా 4:25 ఆయనను దేవుడు మన అపరాధాల కోసం అప్పగించి మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఆయనను తిరిగి లేపాడు. యేసు ప్రభుని ఎందుకు లేపాడంట? యేసు ప్రభుని ఎందుకు లేపాడంట? మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఆయనను తిరిగి లేపాడు.
ఇప్పుడు మనకు కూడా ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది, యేసు ప్రభు ఏ విధంగా అయితే లేచాడో మనం కూడా ఒకరోజు తిరిగి లేస్తాం అని. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు లేపబడ్డాడా అని అంటే 2 కారణాలు. మొదటి కారణం చెప్పాను ఏంటనంటే, ఆయనలో ఏ పాపం లేదు కాబట్టి ఆయన తిరిగి లేపబడ్డాడు. రెండోది, ఆయన ఎందుకు లేపబడ్డాడంటే ఈ వచనాల ప్రకారం మనకు చెప్పేది ఏంటంటే, ఆయన సంపూర్ణ మూల్యం చెల్లించాడు కాబట్టే ఆయన లేపబడ్డాడు. ఎందుకు లేపబడ్డాడు? సంపూర్ణం ఎంత లెక్క అయితే దేవుడికి కావాలో అంత లెక్క అంతా ఇచ్చేసాడు కాబట్టి ఆ లెక్క ప్రకారం చచ్చిపోయిన ప్రతి మనిషి బ్రతకాలన్నమాట. ఏ లెక్క ప్రకారం? దేవుడి లెక్కల ప్రకారం చనిపోయిన ప్రతి మనిషి కూడా తిరిగి లేపాలి కాబట్టి దాన్ని ఆయన లేపాడు. యేసు ప్రభు మనకు ఒక లాయర్ అని చెప్పి బైబిల్లో చెప్తా ఉంది. దేవుడు ఏం చేస్తాడంటే చచ్చిపోయిన తర్వాత మన దగ్గరకు వస్తాడు. వచ్చి, ఇదో దేవా, వీడు భూమి మీద ఇన్ని పాపాలు చేశాడు, ఆ పాపాలన్నిటికీ శిక్ష నేను భరించాను కాబట్టి ఆ పాపాలనికి కావాల్సిన శిక్ష అంతా నేను ఆ డబ్బులనే నీకు ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు అతను ఎందుకు చచ్చిపోయాడు? పాపం కోసమే చచ్చిపోయాడు. పాపం వల్ల వచ్చి జీతం మరణం కాబట్టి ఆ వ్యక్తి చనిపోయాడు. కానీ ఆ వ్యక్తి పాపాలకి వచ్చినటువంటి పెనాల్టీ ఏదైతే ఉందో, కావాల్సిన శిక్ష ఏదైతే ఉందో దాన్ని నీకు ఆల్రెడీ కట్టేశాను. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలా? ఆ బిడ్డని బ్రతికించాలా? అవునా కదా? ఆ విధంగా దేవుడు మనం చనిపోయిన తర్వాత వాదిస్తాడు. ఇప్పుడు రెండో పాయింట్ మళ్ళీ లాయర్ గారు ఎత్తారు. ఏంటంటే రెండో పాయింట్ ఏంటంటే, ముఖ్యమైన పాయింట్, మన చట్టాల ప్రకారం మనిషి ఒక్కసారే చచ్చిపోవాలి. మన చట్టాల ప్రకారం మనిషి ఒక్కసారే చచ్చిపోవాలి. ఇప్పుడు సుధీర్ ఆల్రెడీ చచ్చిపోయాడు కాబట్టి ఇప్పుడు సుధీర్కి ఏం చేయాలంటే చావు లేని శరీరం సుధీర్కి ఇవ్వాలి మన చట్టాల ప్రకారం అని లాయర్ కోర్టులో వాదిస్తాడు. ఎవరు ఈ లాయర్ అంటే యేసు ప్రభు అనేటువంటి లాయర్. కాబట్టి మన పాపాలకి తగినటువంటి శిక్ష యేసు ప్రభు జన్మించాడు కాబట్టి మనల్ని తిరిగి లేపుతాడు. కానీ దేవుడి చట్టాల ప్రకారం ఒక్కసారే చచ్చిపోవాలి కాబట్టి ఆల్రెడీ మనం చనిపోయాం, మన కోసం యేసు ప్రభు కూడా చనిపోయాడు కాబట్టి ఇక మళ్ళీ మనకు చావడం అనేది ఉండదు దేవుడి చట్టాల ప్రకారం. కాబట్టి మనకు అమర్త్యమైనటువంటి దేహం అంటే మృత్యు తాకనటువంటి దేహం, నశించినటువంటి దేహం, క్షయము కానటువంటి దేహం మనకు ఆ రోజు వస్తుంది. ఆ క్షయము కానటువంటి దేహంతో ఐరన్ మ్యాన్ సూట్ కంటే పవర్ఫుల్ అయినటువంటి ఆ సూట్తో మనం పరలోక రాజ్యంలో ఉంటాం. ఇట్లా దేవుడు పర్ఫెక్ట్ అనడానికి ఇక్కడ కానీ మీరు కానీ చూస్తే దేవుడు పర్ఫెక్ట్ అని మనుషులను పర్ఫెక్ట్ అని అనరు, దేవుడు మాత్రమే పర్ఫెక్ట్ అని ఎందుకని అంటారంటే దేవుడే బలయ్యాడు. బలైన ఆయన రక్తాన్నే ఎవరు తీసుకెళ్లారు అంటే ఆయనే ప్రధాన యాజకుడిగా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాడు. ఆయనే ప్రధాన యాజకుడిగా, ఆయనే మన పక్షాన మధ్యవర్తిత్వం చేశాడు. ఆయనే మన పాపాల నుంచి మనల్ని విమోచించాడు. రేపు పొద్దున మన పాపాలకి దేవుని నమ్మనటువంటి వారికి తీర్పు తీర్చేది కూడా ఆయనే అన్నమాట. కాబట్టి ఈయన ఒకటే సమయంలో దేవుడి కోపాన్ని భరించాడు, ఒకటే సమయంలో మానవుల మీద ప్రేమ కూడా చూపించాడు మానవుల యొక్క పాపాలకి. ఇట్లా దేవుడు ఒక్క సీన్ మనకు కనిపిస్తుంది కానీ ఆ సీన్ వెనకాల దేవుడికి ఒక 100-400 అన్ని ప్లాన్స్ అన్నీ ఒక్క సీన్లోనే ఒక్క షాట్లోనే దేవుడికి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి దేవుడిని మనం ఏమంటామంటే పర్ఫెక్ట్ అని అంటాం. ఒక చిన్న ఇన్సిడెంట్ మన జీవితంలో జరగడానికి కూడా దానివల్ల ఎన్నో మంచి విషయాలు దాని వెనకాల ఉండొచ్చు. కానీ జరిగే ఆ ఒక్క సీన్ అనే దేవుడు మనకు అనుమతించినప్పుడు, ఉదాహరణకి యేసు ప్రభుని సిలువలో మరణించాలి అనే ఒక్క సీన్ వెనకాల ఎంత పెద్ద కథ ఉందో చూడండి. ఉందా లేదా? ఎన్నో కారణాలు ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో ఆత్మీయ విషయాలు ఉన్నాయి. అయితే మనం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన జీవితంలో మనకొచ్చే కష్టాల్లో కూడా మనకొచ్చే కష్టాల మీద కూడా దేవుడికంటూ ఒక ప్లాన్ ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కష్టాల్లో దేవునికి కానీ యేసు ప్రభు లాగే మనం కూడా సబ్మిట్ చేసుకుంటే యేసు ప్రభుకి ఈరోజు ఎంత మహిమ అయితే కలిగిందో పరలోక రాజ్యంలో మరింకెంత మహిమ కలగబోతుందో ఆ మహిమలోకి మనల్ని కూడా దేవుడు మరింతగా హెచ్చించడానికి ఇష్టపడతాడు, ఒకవేళ మనం దేవునికి ఇష్టపూర్వకంగా విధేయత చూపించుకుంటే. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పుడు వరకు కూడా ప్రభువా మీ యొక్క సిలువ కార్యాన్ని నాయన మాకు అర్థమైనంత మట్టుకు ప్రభువా మేము ఆలోచించడానికి నాయన ప్రయత్నం చేశాం. తద్వారా నాయన మా రక్షణ ఎంత బలమైనది, బహుశా ఇంకా మేము అర్థం చేసుకోలేని విషయాలు ప్రభువా ఉండొచ్చు. అయినప్పటికీ నాయన అవి మాకు ఊహకు అందకపోయినా కేవలం విశ్వాసం ద్వారా నాయన మా పాపాలను బట్టి నాయన మమ్మల్ని క్షమించేటువంటి దేవుడు, మమ్మల్ని ప్రేమించేటువంటి దేవుడు,
మాకు సహాయం చేసే దేవుడు ఉన్నాడని ప్రభా మేము గుర్తించాం. తద్వారా నాయన క్రీస్తు రక్తం ద్వారా మేము కడగబడడానికి నాయన మేము సిద్ధపడ్డాం. కాబట్టి ప్రభా మేము ఇక జాగ్రత్తగా ఉండడానికి నాయన అయా మాకు వచ్చిన ఈ రక్షణ, మాకు వచ్చినటువంటి పాప క్షమాపణ అది సాదాసీదాగా రాలేదు, అది ఘోరమైనటువంటి శిక్షని అనుభవిస్తేనే వచ్చిందని ప్రభా మేము గుర్తించుకొని ప్రభా మేము మరింత బాధని ప్రభా మీకు కలుగు చేయకుండా సాధ్యమైనంత మేర మేము మంచిగా జీవించడానికి నాయన దయచేసి సహాయం దయచేయండి. కాబట్టి నేను నేర్చుకున్న విషయాలను బట్టి మా రక్షణ విషయంలో అయ్యా మీరు చేసిన ప్రణాళిక విషయంలో మీకున్నటువంటి ప్లాన్ని నాయన మరింత గొప్పగా నమ్మి మరింత గొప్పగా ప్రభా మీలో మేము ఎదగడానికి కూడా నాయన దయచేసి మాకు ఆలోచన దయచేయండి. కాబట్టి నాయన కొంతకాలం నశించిపోయే ఈ లోకం మీద నాయన 24 గంటలు శాశ్వత వారసత్వం లేని ఈ భూలోక వారసత్వం గురించి మేము ఆలోచించకుండా ఆ పరలోక రాజ్య వారసత్వం గురించి, ఆ శాశ్వత వారసత్వం గురించి నాయన మేము ఆలోచించడానికి మా మనసుల్ని తెరవండి. కేవలం నాయన చిన్నపిల్లల వల్లే ప్రభా ఈ లోక విషయాలు మాత్రమే ప్రభా మేము ఆలోచించకుండా నాయన పరసంబంధమైనటువంటి విషయాలతో మేము జీవించినప్పుడే అయ్యా యేసు ప్రభు లాగా మేము కూడా నాయన గొప్ప స్థానాన్ని పరలోక రాజ్యంలో కూడా ప్రభా మేము పొందుకోగలుగుతాం. కాబట్టి కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకను కూడా ప్రభా మీ యొక్క రక్షణ కార్యాన్ని మరింత లోతుగా మేము ఎంతైతే మా శక్తి కొద్ది మేము అర్థం చేసుకోగలిగేంతగా కూడా నాయన దయచేసి మాకు కూడా ప్రభా కావాల్సిన శక్తిని సహాయాన్ని కూడా ప్రభా మరి మీరే దయచేయండి. కాబట్టి నాయన నేర్చుకున్న విషయాలను బట్టి మరొకసారి నాయన మానవులైన మా అందరి పక్షాన్ని కూడా ప్రభా మీరు సిలువలో మరణించినందువల్ల నాయన మరి మీకే ఉంది. మరొకసారి నాయన నేనన్నా మరి మా సంఘ బిడ్డలైన మేము అందరం కూడా ప్రభా మీ దృష్టికి విరుద్ధంగా చేసిన ప్రతి పాపాన్ని బట్టి కూడా నాయన దయచేసి క్రీస్తు యొక్క ముఖాన్ని బట్టి, క్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి దయచేసి మరొకసారి మా పాపాలన్నింటినీ కూడా ప్రభా క్షమించి మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి మాతో ప్రభా తిరిగి మీరు ఏకమై ఎల్లప్పుడూ కూడా నాయన మా మధ్యలో నివసించమని కూడా నాయన ఈ సమయంలో నాయన నన్ను బట్టి మా సంఘ కుటుంబాన్ని బట్టి కూడా నాయన ప్రభా ప్రార్థన చేస్తాం. కాబట్టి నాయన విన్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని మేము మా హృదయంలో భద్రంగా ఉంచుకోవడానికి మరి మీరే కృప చూపించి కనుకను చూపించి తగిన శక్తిని, సహాయాన్ని, బలాన్ని మీరే మాకు దయచేయమని ఈ మనవులన్నీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో బ్రతిమిలాడి గోజారి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.